నేను ఆనందిస్తున్నాను. వాక్యం చెప్పేటప్పుడు మీరు మాట్లాడకూడదు, అటు ఇటు చూడకూడదు. మీ సెల్ ఫోన్లు తెచ్చుంటారు, తప్పనిసరిగా మీరు వైబ్రేషన్లో పెట్టుకోవడం కానీ లేదంటే ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవడం కానీ మీరు చేయండి. ఫోన్ వచ్చిందని మాట్లాడడానికి కూడా బయటికి వెళ్ళడానికి కుదరదు. మీరు మాట్లాడాలనుకుంటే ఇప్పుడు వెళ్ళి మాట్లాడి వచ్చేయచ్చు. మా చర్చిలో అయితే ఫోన్ మాట్లాడితే 1000 రూపాయలు ఫైను. ఈ చర్చిలో కాబట్టి ఇప్పుడు నేను వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడితే 500 రూపాయలు ఫైను. దేవుని స్తోత్రం చెప్పండి. మా చర్చిలో ఖచ్చితంగా ఫోన్ రింగ్ అయితే చాలు, మాట్లాడక్కర్లేదు. రింగ్ అయితే 1000 రూపాయలు కట్టవలసిందే. మీరు నన్ను అయ్యగారు 8 గంటలకి సమయం ఇస్తానన్నారు. నేను 8:15 గంటలకు వచ్చానండి ఇక్కడికి. సమయం అరగంట ఆలస్యం అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ కూడా చాలామంది వస్తూ ఉన్నారు. మనం సమయం ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళామంటే ట్రైన్ ఎక్కడానికి అరగంట లేటుగా వెళ్తారా, అరగంట ముందు వెళ్తారా? అందరూ నోరెప్పండి, పర్లేదు. ఏ ట్రైను వెళ్ళిపోద్ది కాబట్టి మనం ఇంటికి తిరిగి వచ్చేస్తాం కాబట్టి. మరి చర్చికి అరగంట ముందు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నేను చెప్పిన అర్థమైందా? అరగంట ముందు వచ్చి ప్రార్థన చేసే విశ్వాసులు ఎవరైనా ఉన్నారా? పావుగంట ముందు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సరిగ్గా సమయానికి వచ్చిన వాళ్ళైనా ఎవరైనా ఉన్నారా? ఒక ముగ్గురు ఎత్తారు. నేను ఒక మాట చెప్తాను ఈ రోజున. దేవుని మందిరానికి సమయం కంటే ముందు వస్తేనే కానీ నువ్వు దీవించబడవని చెప్తాను. నేను సేవకు వచ్చి 24 సంవత్సరాలు అయింది. నేను ఎప్పుడు మందిరానికి ఆలస్యంగా ఎప్పుడు వెళ్ళలేదు. నేను మా చర్చి ఆరాధన 8 గంటలకు అయితే 7:30 గంటలకే నేను చర్చిలోనే ఉంటాను. ఈదులో మీటింగ్ 7 గంటలకంటే 6:30 గంటలకి ఈదులోకి వచ్చి కూర్చుంటాను. మా విశ్వాసులు కూడా కరెక్ట్గా టైం అంటే టయానికి. నేను వాక్యానికి నిలబడ్డానంటే అక్కడ తలుపేసేస్తామండి. ఇక్కడ నిలబడితే అక్కడ డోర్ క్లోజ్. ఇంకెవడు లోపల రావడం కుదరదు, లోపల ఉన్నోడు బయటికి వెళ్ళడానికి కుదరదు. నేను ప్రెసిడెంట్, మా ఊరు ప్రెసిడెంట్, మా చర్చ్ మెంబరే. నేను ప్రెసిడెంట్ అని బయట ఉండిపోయినట్టు కూడా తలుపు తీయం. ఎందుకంటే క్రమము చాలా అవసరం. నిర్లక్ష్య వైఖరి వల్ల మనం చాలా ఆశీర్వాదాన్ని మనం ఏం చేస్తూ ఉంటాం, పోగొట్టుకుంటాం. కనుక సంఘ క్రమంలో సమయం అనేది చాలా ప్రాముఖ్యమైంది. సమయం కంటే ముందు దేవుని సన్నిధికి ఎవరైతే వస్తూ ఉంటారో దేవుని దృష్టి వారి మీద ప్రత్యేకంగా ఉంటుంది. నీ ఆశను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. సరేనండి, నేను ఎక్కడికి వెళ్ళిన మొట్టమొదటిగా నా సాక్ష్యాన్ని మాత్రం చెప్తాను 5 నిమిషాల్లో. దయచేసి జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను. అటు ఇటు చూడొద్దు, మాట్లాడద్దు. నేను పుట్టింది పారదీప్ అనే ప్రాంతం, ఒరిస్సా రాష్ట్రంలో పారదీప్ అనే ప్రాంతంలో పుట్టాను. పాస్టర్ గారు నాకు బాగా చిన్నప్పటి నుంచి బాగా తెలుసు, మా బంధువులు కూడా. అయితే 15 సంవత్సరాలు మా తల్లిదండ్రులకు పిల్లలు లేకపోతే, పిల్లలు లేని కారణం చేత మా తల్లిగారు యేసు ప్రభుని నమ్ముకుంది. నమ్ముకునేటువంటి సంవత్సరంలోనే దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. నాకంటే అక్క కాకినాడలో పరిచర్య చేస్తున్నారు. పాలు గారని దుమ్ములపేటలో, పాలు గారని మా సొంత అక్క, పెద్ద పరిచర్య వాళ్ళది. నేను పుట్టినటువంటి సంవత్సర కాలానికి మా తండ్రి గారు చనిపోయారు. తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబం చాలా శ్రమలు అనుభవించవలసిన పరిస్థితులు వచ్చాయి. డబ్బు ఉంటే ఎలా ఉంటుందో, డబ్బు లేనప్పుడు ఎలా ఉంటుందో మనుషులకు బాగా తెలుసు, మీకు నేను చెప్పనవసరం లేదు. ఇంటి యజమానుడు ఉన్నప్పుడు కుటుంబ జీవితం ఎలా ఉంటుందో, ఇంటి యజమానుడు లేనప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలుసు. జీవితం శూన్యమైపోయింది. ఇంటి పరిస్థితులన్నీ కూడా శూన్యమైపోయాయి. కావలసిన మనుషులు, ప్రేమించే మనుషులు, ఎప్పుడు ఇంటికి వచ్చే వాళ్ళందరూ కూడా స్టాప్ అయిపోయారు. ఇంటి యజమానుడు లేని కారణం చేత ప్రేమించే వాళ్ళు దూరం అయిపోయారు, కావలసిన వాళ్ళు దూరం అయిపోయారు. మా అమ్మగారు అయితే చాలా శ్రమ అనుభవించింది. నా 5 సంవత్సరాల ప్రాయంలో నా ఎడమ కాలు ఎడమ చెయ్య పని చేయడం మానేసింది.
పనిచేయడం మానేస్తే కటక హాస్పిటల్ తీసుకెళ్ళింది. కటక హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు, ఈ బాబు బ్రతకడని చెప్పారటండి. మందు లేదు, ఈ బాబు బ్రతికే అవకాశం ఏమాత్రం కూడా లేదని డాక్టర్లు చెప్పారు. అప్పుడు రాత్రి మా అమ్మగారు నా మంచం దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రభువా, ఈ బిడ్డను బ్రతికించు, నువ్వు బ్రతికిస్తే నీ సేవ కొరకు నీ సన్నిధిలో సమయం ఎలాగైతే అన్న విడిచిపెట్టిందో తన కుమారుణ్ణి, నేను కూడా ఈ బిడ్డను నీ సేవ కొరకు నేను నీ సన్నిధిలో విడిచిపెడతానని చెప్పి ఆమె రాత్రి సమర్పణ చేసుకుని సమర్పణతో కూడిన ప్రార్థన, మొక్కుబడి ప్రార్థన చేసింది. రాత్రంతా ఏడ్చి 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 ప్రార్థన చేస్తే ఆ రాత్రి మా అమ్మగారికి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఏంటి దర్శనం అంటే, ఒక తెల్లని వస్త్రం ధరించుకున్నటువంటి ఒక వ్యక్తి దర్శనంలోనికి వచ్చి, అమ్మా యోసేపు లే, నేను పడుకునేటువంటి నన్ను యోసేపు లే అని చెప్పి నన్ను లేపి నా తల్లికి నన్ను అప్పగించాడు. ఇదిగో నీ కుమారుడు, నీ కుమారుడికి ఏమీ కాదని చెప్పి అప్పగించాడు. ఏ రాత్రి అయితే దేవుడు నన్ను లేపి తన దర్శనములో అప్పగించాడో ఆ రోజే దేవుడు నన్ను సంపూర్ణంగా బాగు చేశాడు. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుడు స్వస్థపరిచిన తర్వాత మా అమ్మగారికి ఇవ్వడానికి మనసు రావడం లేదు, దేవునికి ఇవ్వడానికి. చాలామంది మొక్కుబడులు ఆపదలో మొక్కేసుకుంటూ ఉంటాం, నీకు పేనెత్తాను తండ్రి నాయనా ప్రభువా, లేకపోతే నీ చర్చికి ఇది చేసేస్తాను, అది చేసేస్తాను, యాంపలర్ కొనేస్తాను, అండ్ కుర్చీలు కొనేస్తాను, అది కొనేస్తాను, ఇది చేసేస్తాను అంటాం. అయిపోయిన తర్వాత అన్నీ మర్చిపోతారు, తన్నులు తినేస్తారు అలాగని చేస్తే. ఎందుకంటే ఏదైతే మర్చిపోయిందో మా అమ్మగారు, మర్చిపోవడం కాదు, ఆశ కలిగింది. ఒక్కగానొక మగపిల్లవాడిని ఎలాగిచ్చేయాలి అనేటువంటి ఆశ, దురాశ కలిగింది ఆమెకు. ఈ దురాశ కలిగిన కారణం చేత కొంతకాలం ఇవ్వకూడదు, ఇంకా ఏదో ఉంటాడులే నా దగ్గర ఉంటాడని ఆలోచన వచ్చేసిందట. నాకు ఏదైతే రోగం పోయిందో ఆ రోగపు లక్షణాలు కొన్ని కనబడుతున్నాయటండి. పట్టుకోలేకపోవడం, కాలు సరిగా నిలబడలేకపోవడం, చిన్న చిన్న లక్షణాలు కనబడుతున్నాయి. అప్పుడు అర్థమైంది, పోయిన రోగం మరలా వచ్చేసేలా కనబడుతుంది. నేను తప్పు చేశానని చెప్పి దేవుని దగ్గర తప్పు ఒప్పుకొని, ఉప్పాడి యేసుదాస్ గారు చాలామందికి తెలుసు, ఉప్పాడి యేసుదాస్ గారికి మరి ఒరిస్సా రాష్ట్రంలో పారదీపులో సంఘం ఉంది ఆయనకి. అయితే ఆయన వాక్యం చెప్పడానికి అక్కడికి వచ్చినప్పుడు, అయ్యా నేను దేవుని సేవ కొరకు ఇస్తానని బిడ్డను మొక్కున్నాను కనుక దేవుని సేవ కొరకు ఇచ్చేస్తున్నాను, బ్రతికినంతకాలం వీడు దేవుని సేవ చేయాలని చెప్పి మరి యేసుదాస్ గారికి అప్పగించింది. నాకు చిన్న వయసు, 5 సంవత్సరాల ప్రాయంలో 5 సంవత్సరాల ప్రాయంలో ఉప్పాడి యేసుదాస్ గారు నన్ను ఒరిస్సా నుంచి ఉప్పాడు తీసుకొచ్చారు. ఉప్పాడు తీసుకొచ్చి ఉప్పాడలో యేసుదాస్ గారే నన్ను పెంచారు. చిన్న వయసు నుంచి కూడా నేను ఆ ఇంట్లోనే పెరిగాను, అక్కడే పెద్దవాడిని అయ్యాను, అక్కడే చదువుకున్నాను, డిగ్రీ వరకు చదువుకున్నాను, BA చదువుకున్నాను. అక్కడి నుంచి 1 సంవత్సరం పాటు బైబిల్ కాలేజీలో 1 సంవత్సరమే ట్రైనింగ్ అయ్యాను. ట్రైనింగ్ అయ్యి మరి అననుకూలమైనటువంటి పరిస్థితిలో, క్లిష్టమైనటువంటి పరిస్థితులను బట్టి నా భార్యను తీసుకుని మరి వివాహమైనటువంటి రెండో రోజునే నా బట్టలు పట్టుకొని రిక్తి హస్తాలతో ఉప్పాడికి పిఠాపురంకి మధ్యలో ఉన్నటువంటి నవకండ్రవాడ అనేటువంటి గ్రామానికి సువార్త కోసం వచ్చేసాను. నేనేమి వారి ద్వారా ఏమి ఆశించలేదు, నేనేమి తీసుకోలేదు. అక్కడ నుంచి యేసుదాస్ గారు స్థాపించారు దాన్ని. ఒక 10 మంది విశ్వాసులు ఉండేవారు. ఒక చిన్న పాడుబడిపోయినటువంటి పెంకుడు షెడ్ లాగా ఉండేది. ఆ షెడ్లోనికి మరి నా భార్యను తీసుకుని వచ్చేసాను. సేవ ప్రారంభించాం. ఈనాటికి 24 సంవత్సరాలు అయింది. ఈ 24 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు అద్భుతమైన పరిచర్యగా దేవుడు విస్తరింపజేశాడు. దేవునికి స్తోత్రం గాక. ఎన్నో వందల ఆత్మలను సంపాదించడానికి దేవుడు సహాయం చేశాడు. కొన్ని బ్రాంచ్ సంఘాలను కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ఎన్నో పుస్తకాలు రాయడానికి దేవుడు సహాయం చేశాడు. ఎన్నో ప్రాంతాల్లో వాడబడే కృపనిచ్చాడు. ఎంతోమంది విధవరాండ్రికే కాదు, కుష్ఠరోగులకే కాదు, లేక వికలాంగ పిల్లలకే కాదు, సంవత్సరం వారికి సహాయం చేయడానికి కావచ్చు,
ఎన్నో విధాలుగా ఆర్థికంగాను అన్ని విషయాలలో దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నేను ఒంటరిగానే వచ్చాను, కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. మనం చాలాసార్లు అనుకుంటాం, నేను ఒంటరి వాడిని అనుకుంటూ ఉంటాం, నాకెవరు లేరనుకుంటాం, కొన్నిసార్లు నన్ను ఎవరు పట్టించుకునేవారు లేరనుకుంటాం, నా గురించి ఆలోచించేవాళ్ళు, నేను కూడా అలాగ అనుకునేవాడిని, నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, ఏంటి నా స్థితిగతులు ఏంటి, నా పరిస్థితి ఏంటని చాలాసార్లు ఏడుస్తూ ఉండేవాడిని. ఈ రాత్రి ఒక మాట చెప్తాను, ఏంటో తెలుసా? నీ పట్ల మనుషులు ఎవరు కూడా ఏమీ చేయలేరు. 2, మనుషులందరూ నేను విడిచిపెడితే దేవుడు ఒక్కడు పట్టుకుంటే చాలు, అందరికంటే ఉన్నతమైన వారిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందరికీ పనికొచ్చేవారిగా. ఏ కళ్ళ ముందైతే ఏ మనుషులైతే మాకు అక్కర లేదన్నట్టుగా విడిచిపెట్టేశారో, అదే కళ్ళ ముందు దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించడం ప్రారంభించాడు. నేను ఇప్పటి వరకు సుమారుగా దగ్గర ఒక 10 దేశాలు వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. నేను చూడాలనుకున్న దేశం ఏదైతే మనసు కలిగి చూడాలనిపించిందో ప్రతి దేశం దేవుడు తీసుకెళ్ళాడు. ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరూ వెళ్ళలేనటువంటి స్థలానికి దేవుడు నన్ను నడిపించాడు. దేవుడు ఉన్నతమైనటువంటి పరిచర్యను, గొప్ప సంఘాన్ని, సుమారుగా ఒక పెద్ద సంఘాన్ని దేవుడు ఇచ్చాడు. నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రతిదినము కూడా నేను ఆస్తిపాస్తులు ఏం సంపాదించలేదు, కానీ దేవుని కొరకు ఆత్మలను మాత్రమే సంపాదించాను. నేను ఆస్తిపాస్తులు ఏమీ లేవు నాకు, కానీ నాకు అన్నీ ఉన్నాయి. కానీ దేవుని కొరకు ఏది చేయడానికి వెనకాడను. ఎందుకంటే అది ఎన్ని లక్షల రూపాయల కార్యక్రమం అయినా దేవుని కొరకే వ్యయపరచడమే అలవాటు చేసుకున్నానే తప్ప, నా అంతటా నేను ఏదో ఉంచుకోవాలనేటువంటి ఆలోచన ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు నా జీవితంలో. కానీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తూ నడిపిస్తున్నాడు. సరేనండి, వాక్య సందేశంలోకి వెళ్దాం. నేను ఒకటి చెప్పాలని నేను ఇంటి దగ్గర డిసైడ్మెంట్ అయ్యాను. ఎందుకో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇక్కడ కూర్చుంటున్నప్పుడు నా మనసు మరొకలాగా మారింది. మరొక సందేశాన్ని నేను ఇవ్వడానికి ఈ రోజున దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. నేను అందుకని లైవ్ కానీ ఇవన్నీ ఆపేయమన్నాను, బయట గొట్టాలు కూడా ఆపేయమన్నాను. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, మీరు కొంచెం భరించాలి నన్ను. దేవుని స్తోత్రం కాక. ఈ రోజున మనము మన కుటుంబాలు దీవించబడాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? నేను వాక్యం ఈరోజు సందేశం ఏంటంటే, మన కుటుంబములు దీవించాలంటే, దీవెనకరంగా మార్చబడాలంటే మనం ఏం చేయాలి? ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఈరోజు నేను దీవించబడాలని ఆశ కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొత్తండి. పర్లేదు, ఎత్తండి. దీవెన వద్దా మీకు? ఆశీర్వాదం వద్దా? కొంతమంది చేయొత్తలేదటండి. వద్దనుకుంటే వద్దనుకున్నట్టుగా అయిపోద్ది. మరి నేను చెప్తున్నాను, నేను కావాలి ఈరోజు నేను దీవించబడాలి అన్నవాళ్ళు చేయొత్తాను, పర్వాలేదు, సిగ్గుపడవలసిన పనే లేదు. అందరికీ దీవెన కావాలి. ఓకే, చాలా సంతోషం. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని సేవకులకి అవసరమే, సంఘానికి అవసరమే. ఆశీర్వాదం అనేది చాలామంది ఆశీర్వాదం కోసం చెప్తే ఆశీర్వాదం కావాలి, కానీ మనం ఏం చేయాలో మనం చేయలేకపోతున్నాం. ఆశీర్వాదం కావాలంటాం, కానీ మనం ఏం చేయాలో మనకు అర్థం కాని పరిస్థితిలో బతికేవాళ్ళు చాలామంది ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథాన్ని తెద్దాం. బైబిల్ గ్రంథం యెహెజ్కేలు గ్రంథం 44:30 నుంచి చూద్దామండి. ప్రతిష్టార్పణలన్నిటిలోనూ, తొలుచూలు వాటన్నిటిలోనూ మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును. చూడండి, అండర్లైన్ చేసుకోండి. మీ కుటుంబములకు, అండర్లైన్ చేసుకున్నమాట, మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకునికి ఇయ్యవలెను. చాలు, దేవునికి స్తోత్రం. అమ్మ అందరిలో చూడలే ఏమంటున్నారండి ఇక్కడ? మీ కుటుంబములు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, అమ్మ నా సొంత మాటలు ఏం చెప్పను నేను. ఈ రోజున నేను చెప్పినట్టుగా మీరు చేయండి.
మీరు దీవించబడకపోతే నన్ను అడగండి, నేను ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తాను మీకు. గ్యారంటీ, 100% గ్యారంటీ. ఈ రాత్రి నేను ఏదైతే చెప్తానో అలాగే మీరు ఫాలో అవ్వండి, అలాగే అనుసరించండి, అలాగే చేయండి. 100% ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు. అంతే, దీవించి తీరాలి. సేవకుడైనా సరే దీవించబడాలి, అంతే. మీకు అర్థమైందా? ఈ రాత్రి సేవకులు కూడా ఉన్నారు కాబట్టి అంటున్నాడు, మీ కుటుంబంలో ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొట్టమొదట పిసికిన పిండి ముద్దలో మొట్టమొదటి ఎవరికి ఇవ్వాలట? చెప్పాలి. ఎవరికి ఇవ్వాలన్నాడు? యాజకునికి ఇవ్వాలి. ఇవ్వడం అనే మాటకు వచ్చేటప్పటికి చాలా మందికి కొంచెం కష్టంగా ఉంటుంది కదండి. ఇవ్వడం అనే మాట, నా దృష్టి ఈ రాత్రి ఇవ్వడం అనే మాటల కంటే ఆశీర్వాదం అనే ఆలోచనలో మీరు ఉండాలి. ఇప్పుడు నేను ఆశీర్వాదాన్ని గురించినటువంటి మాటలు వింటున్నానని ఆలోచన కలిగి ఉండాలి తప్ప పాస్టర్ గారు ఇవ్వడం అనే మాట కోసం అనే ఆలోచన రాకూడదు మీకు. చూద్దామండి, లేవికాండంలోకి వద్దాం. ఇప్పుడు మీకు అన్ని సుపరిచితమైన మాటలే. 27వ అధ్యాయం 30 వచ్చింది తెద్దాం. ఇప్పుడు 27:30, భూధాన్యములోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో 10% యెహోవా సొమ్ము. అది ఎలాంటిదట? యెహోవాకు ప్రతిష్ఠించబడినటువంటిది. ఏంటంటది? మాట్లాడాలి మీరు. ఏంటది? 10% యెహోవాకు చెల్లించవలసినటువంటి సొమ్ము. అది ప్రతిష్ఠిత చేయబడినటువంటిది అన్నది బైబిల్లో. కరెంటు బిల్లు తప్పనిసరిగా చెల్లించాలి. చెల్లించకపోతే అమ్మ మాట్లాడరేట్రా బాబు, ఎలా చూస్తారేంటి? కరెంటు బిల్లు తప్పనిసరిగా చెల్లించాలి. చెల్లించకపోతే, మా ఇంట్లో 4 ఏసీలు ఉన్నాయండి, ఓ 2 గ్రైండర్లు ఉన్నాయండి, లేకపోతే ఫ్యాన్లు ఉన్నాయంటే నువ్వు కర్రతో తిప్పుకోవడమే ఫ్యాన్లో. నీకు లైట్లు ఎంత పెద్ద వోల్టేజ్ లైట్లు ఉన్నా ఏం చేయవయ్యి? చెప్పాలి మీరు. ఏం చేయవయ్యి? ఎలాగో నువ్వు కరెంటు బిల్లు కట్టకపోతే ఫోన్ మీద ఏం చేస్తాడు? అక్కడ కట్ చేస్తాడు. నీళ్ళు ఏమవుతుంది? చీకటి అవుతుంది. నేను ప్రెసిడెంట్ గారినండి, నేను ప్రెసిడెంట్ గారు తాతగారినండి అన్నా సరే, నువ్వు కరెంటు బిల్లు కట్టకపోతే ఏమవుతుంది? నీ ఇల్లు చీకటి అవుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నువ్వు చెయ్యవలసిన పనిని నువ్వు ఎంత గొప్పవాడవైనా సరే, నీ ఇల్లు ఎలగాలి అంటే, నీ మిషన్లు తిరగాలి అంటే, నీకు పని సులువు అవ్వాలంటే, అండ్ నువ్వు హాయిగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే నువ్వు తప్పనిసరిగా నెల ఏం కట్టాలి? కరెంటు బిల్లు కట్టాలి. ఇది అందరికీ తెలుసు కదండి. ఇప్పుడు దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏం అంటున్నాడంటే, నీకు ఏదైతే దేవుడు రాబడిగా ఇస్తున్నాడో, నీ ఇంట్లోకి ఏది రాబడిగా వస్తుందో దానిలో నుండి 10వ భాగాన్ని ఏమివ్వాలి? ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఇది అంటున్నాడు, అది ప్రతిష్ఠించబడినటువంటిది. నీకు 10,000 రూపాయలు శాలరీ వచ్చింది. ఈ 10,000 రూపాయలు 1,000 రూపాయలు ప్రతిష్ఠించబడిన సొమ్మది. అంటే నువ్వు దాన్ని వాడుకోవడానికి కానీ తినడానికి కుదరదు అసలు. నువ్వు తప్పనిసరిగా దాంట్లో నుండి దేవునికి ఇవ్వవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఎందుకుందంటే నువ్వు రక్షించబడినప్పుడు దేవునితో నడవడానికి సిద్ధపడ్డావు కాబట్టి తూచా తప్పనిసరిగా నువ్వు కూడా దీన్ని ఏం చేయాలి? తప్పనిసరిగా పాటించాలి. పాస్టర్ గారు, నేను దశంభాగం తీసి పక్కనెట్టానండి, పిల్లలకు నీరసం ఉండి హాస్పిటల్కి వాడేసుకున్నానండి, వాడేసుకున్న దానికి ఏమన్నా పరిష్కారం ఉందా? పరిష్కారం ఉంది. కింద చదవండి, చదువుదాము. ఒకడు తాను చెల్లింపవలసిన, చూడండి ఏంటంట, 10% దేనినైనా విడిపింపగోరిన ఎడల, అంటే తీసుకున్న ఎడల దానిలో 5వ వంతును కలిపి చెల్లించాలంట. ఎన్నో వంతు అమ్మా? మీకు అర్థమైందా? ఎన్నో వంతు చెల్లించాలి దీన్ని? అంటే నువ్వు 1,000 రూపాయలు వాడేసుకుంటే 1,000 రూపాయలు చెల్లించడానికి వీల్లేదు. చాలామంది ఏమండి, నేను చాలా కరెక్ట్గా ఉంటున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, ఏదో ఆరాధన చేసేస్తున్నాను, ఏదో చేసేస్తున్నాను, నేను ఎప్పుడు ఎలాగే ఉంటున్నానంటే, నువ్వు ఇలా ఉండడానికి కారణం ఏంటప్పుడు నేను చెప్తున్నాను. నువ్వు ఎందుకు దీవించబడలేకపోతున్నావో చెప్తున్నాను. ఈ రాత్రి చాలా జాగ్రత్త వినాలి. ఒక్కడు వివరంగా చెప్తాను మీకు. మీరు ఎలాగైతే నేను చెప్పినట్టుగా ఫాలో అవుతారో ఖచ్చితంగా మరొక నెలలో మీకు తేడా రాకపోతే, నేను చెప్తున్నాను ఇక్కడ నిలబడి, నన్ను అడగండి.
నేను తప్పనిసరిగా పాటించిన వ్యక్తిని కాబట్టి ఈ రోజున అంత ధైర్యంగా మీకు కూడా నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం గాక. ఏది కూడా పాటించకుండా ఏది చెప్పను నేను. కాబట్టి ఇక్కడ వాక్యాలు అంటున్నాడు 5వ వంతును. మనం చాలా తప్పేం చేస్తామంటే వాడుకున్న సొమ్ముని తిరిగి అంతే చెల్లిస్తాం దేవునికి మరలా. ఇది పొరపాటు. దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు వాడుకుంటే దానికి ఏం చెల్లించాలి? 5వ వంతును నువ్వు కలిపి చెల్లించాలట దానికి. నువ్వు దీనికి కూడా బారు వడ్డీ చక్ర వడ్డీ ఉంది దీనికిని. అమ్మ అర్థమైందా? దీనికి ఏముందా? బారు వడ్డీ ఉంది, చక్ర వడ్డీ ఉంది, అన్ని దీనికి వడ్డీ ఉంది. అండ్ వడ్డీకి ఇవ్వద్దు అన్నాడు కానీ దేవునికి మాత్రం వడ్డీ చెల్లించాల. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కనుక ప్రతిష్ఠించబడినది వాడుకోవడం తప్పు. ఈ భక్తుని కంట్రోల్లో పెట్టండి. ప్రతిష్ఠించబడినది వాడుకోవడం తప్పు. పొరపాటున వాడుకుంటే మనం చేయవలసిన పని ఏంటంటే దానికి 5వ వంతు తిరిగి నువ్వేం చేయాలి? చెల్లించాలి. ఇంతవరకు అర్థమైందా? ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం దీవించబడాలని ఆశ ఉంది. నేను గొప్పవాడిని అవ్వాలనుకుంటున్నాను, ఆర్థికంగా ఆశీర్వదించబడాలనుకుంటున్నాను, నా పిల్లలు, నా వ్యాపారము సమస్తము కూడా దీవెనకరంగా మార్చుకోవాలనుకుంటున్నాను కదా. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఒక దీవించబడినటువంటి వ్యక్తిని చూడాలి మనం. ఇప్పుడు కూడా ఈ వ్యక్తి దీవించబడ్డాడు. ఎలా దీవించబడ్డాడు? దీవించబడడానికి కారణాలు ఏంటి? ఏ వ్యాపారం చేశాడు, ఏ పని చేశాడు, ఎలా నడుచుకున్నాడు, ఏం చేశాడు అనేది మనం ఏం చేయాలంటే ఒక వ్యక్తిని నిదర్శనంగా తీసుకోవాలి మనం. అర్థమవుతుందా? ఆ మార్గం, నువ్వు వెళ్ళిన మార్గం ఏంటి? ఇలా వెళ్ళానండి, నాకు వజ్రాలు దొరికాయి అనుకో. ఆ వజ్రాలు దొరికాయని అనగానే మనం ఏమడుగుతాం? ఏ దారి గుండా వెళ్ళో అని అడుగుతాం మనం. అవునా కదా? ఏ దారి గుండా వెళ్ళో? ఆ దారి గుండా వెళ్తేనే మాట్లాడతాను, నవ్వుతున్నారు. ఆ దారి గుండా వెళ్తే ఏం దొరుకుతాయి? వజ్రాలు దొరుకుతాయి. మనం ఏం చేస్తామంటే ఏదో దీవించబడ్డారు, మనకేంతో లేదు, బతుకుతున్నాం అనుకుంటారు. అది పొరపాటు కాదు. ఇప్పుడు మనం వాక్యంలో మనం వెళ్ళినట్లయితే ఫస్ట్ విషయం, పితరులు దానిని ఆచరించారు. ఫస్ట్ ఏంటి చెప్పండి? పితరులు అంటే ఎవరు చెప్పండి? పితరులు అంటే ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వీళ్ళని ఏమంటారు చెప్పండి? పితరులు. ఈ అమ్మగారు ఎవరు? అమ్మ ఈ వెనక్కి తీసుకెళ్ళండి, వెనక్కి తీసుకెళ్ళిపోమ్మా, వెనకెళ్ళి కూర్చోబెట్టుకో. నువ్వు వెళ్ళిపోమ్మా, వెనక్కి కుర్చీలో కూర్చోాలి, ఏమనుకోకు. ఎందుకంటే ఇలా మనిషి అందరూ ఆడొంగ చూస్తున్నారు. ఒకసారి పాస్టర్ గారు మనవడంట, ఆడిక్కడికి వచ్చి పులో డ్యాన్స్ కడతాడు. రాయ్ కూర్చోన్నాను అవతలకి వెళ్ళి. నా ప్రార్థన అయితే మాట్లాడే మనిషి నాతోటి. పాస్టర్ గారు మనవడైతే ఏం కావాలి, పాస్టర్ గారు కొడుకైతే ఏం కావాలి? క్రమం అంటే క్రమమే, అందరికీ ఒకటే. పాస్టర్ గారికైనా ఒకటే, పాస్టర్ గారి పిల్లలకైనా ఒకటే, విశ్వాసులకైనా అంతే. అంతేగాని పాస్టర్ గారికి ఒకటి డ్యాన్స్ కట్టాలని ఏముంది కదా? వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడదామంటే మా అబ్బాయిని తిట్టారు, నిన్ను కూడా తిడతాను, ఎందుకంటే తెరం తప్పిపోతున్నాయి. సరే వినండి, ఇక్కడ పితరులు దాన్ని ఏం చేశారు చెప్పాలి, నోరిప్పండి. పితరులు ఏం చేశారు? ఆచరించారు. పితరులు అంటే ఎవరు? బైబిల్లో పితరులు అంటే ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. మన పితరులు ఎవరు? మా తాత, ఆడ తాత, మీ తాత, మీ పితరులు. బైబిల్ గ్రంథంలో పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వీళ్ళు ఏమంటారు? వీళ్ళని మన పితరులు, బైబిల్ ప్రకారంగా ఉన్నటువంటి పితరులు. ఈ పితరులు ఏం ఆచరించారో, అబ్రహాము ఒంటిగా బయలుదేరినటువంటి వాడు. అతని ఇంట్లో ఎంతమంది పనివాళ్ళు ఉన్నారట? 316 మంది పనివాళ్లతో దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాముని. రిక్తి హస్తాలతో ఉన్నపాటున బయలుదేరినటువంటి అబ్రహాముని వెండి బంగారాలు, గొర్రెలు, మేకలు, మందలతో, తర్వాత ఇంట్లో ఎంతమంది ఉన్నారట? 318 మంది. ఎంత కలిపి 318 మంది ఉంటారు ఇక్కడ. అంటే 318 మంది ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం చూస్తే ఇంట్లో ఎలా ఉంటుంది? 10 రోజు మాట్లాడాలి. ఎలా ఉంటుంది? పండగలాగా ఉంటుంది. పండగ చేసుకునేటువంటి వాతావరణం ఉంటుంది. అంటే దేవుడు అబ్రహామును చూద్దాం, ఆదికాండ గ్రంథంలోనికి వద్దాం. చేసాడో లేదు మీకు డౌట్ ఇచ్చేస్తుంది కదా. 14 అధ్యాయం 20 వచ్చును. 14 అధ్యాయం 20 వచ్చును. ఆదికాండం 14 అధ్యాయం 20 వచ్చును చూద్దాం.
అప్పుడు అతడు అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం గాక. దేవుడు అబ్రహాముకి ఏదైతే ఇచ్చాడో ఒక దాంట్లో కాదట, ఏం చేశాడట, అన్నిటిలో దేవుడు ఏం చేశాడట, 10వ వంతును చెల్లించాడు. ఈ 10వ వంతు చెల్లించడం వల్ల అబ్రహాము దేవుని గురించి మనం ఆలోచన చేస్తే వెండి బంగారాలు మరి అక్కడ చూసినట్లయితే ఏంటి, సమస్తం గొప్ప ధనవంతుడైపోయాడు అబ్రహాము. గొప్ప ధనవంతుడు అవ్వడానికి అబ్రహాం గారు మీరు గొప్ప ధనవంతుడు అవ్వడానికి మూలం ఏంటని అబ్రహాముని అడిగితే ఏం చెప్తాడంటే, నేను దేవునికి ఇచ్చి ధనవంతుడిని అయ్యాను అని చెప్తాడు. అంతే. నేను దేవునికి 10వ వంతు ఇచ్చాను, దేవుడు నన్ను ఏం చేశాడు, ఆశీర్వదించాడు. ఇంట పుట్టిన వారు 318 మంది మనుషులు ఉన్నారంటే అర్థం ఏంటంటే, ఎంతగా దేవుడు పనివారితో సహా ఎంత ఆశీర్వదించాడో మనకి అర్థం కావాలి. మన పితరులు ఏదైతే పాటించారో, మన నాయకులు, మన ముందున్నటువంటి వారు ఎలాగైతే ఫాలో అయ్యారో, యేసుదాస్ గారు నన్ను పెంచినటువంటి తండ్రి గారు, ఆయన జీవిత చరిత్ర నేనే రాశాను. ఆయన జీవిత విధానం అంతా కూడా, ఆయన ఎక్కడ పుట్టాడో ఏం చేశాడు మొత్తం చరిత్ర అంతా పుస్తక రూపంలో నేను రాశాను, ఆయన జీవిత చరిత్ర. ఎందుకంటే నాకు తెలుసు, నా కూతురికి కూడా, నా పిల్లలకు కూడా మరి దాస్ గారి గురించి తెలియాలి, ఆ దైవజన్ గురించి తెలియాలి, తరానికి తెలియాలని చెప్పి మరి తర్వాత వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉంటే కొంతకాలం ఆగిపోయాను, వాళ్ళు రాస్తారేమో అని అనుకుని. నేను ఉంటుండగానే ఆయన జీవిత చరిత్రను మొత్తం గ్యాదర్ చేశాను. ఆయనతో పాటు ఉన్న వాళ్ళతో మాట్లాడి తిరిగి చేసి ఆలోచనలో ఉన్నాను నేను. ఏంటి ఆలోచనలు అంటే, ఇప్పటికైనా నేను జీవిత చరిత్ర రాయాలన్న ఆలోచన ఉండి, ఆయన బ్రతుకున్నప్పుడే ఆయన చెప్తున్న సాక్ష్యాన్ని వింటూ ఆయనతో పాటు ఉన్నటువంటి వారందరితో కలిసి మాట్లాడి సేకరించి, నేను ఆయన చనిపోయిన 5 సంవత్సరాల తర్వాత రాస్తారేమో ఎవరైనా, నేను రాస్తే మళ్ళీ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారని చెప్పి నేను 5 సంవత్సరాల తర్వాత ఎవరు రాయకపోతే ఆయన జీవిత చరిత్రను రాయడం జరిగింది. ఆయన ఒక మాట చెప్పేవాడు. ఏం చెప్పేవాడంటే, ప్రతి సందేశంలో కూడా దైవజనులకు కానీ సంఘానికి కానీ ఒక మాట చెప్పేవాడు. నీకు డబ్బు కావాలనుకున్నప్పుడు డబ్బు వైపు ఎప్పుడు చూడకు, డబ్బు కావాలన్న ప్రతిసారి నీవు దేవుని వైపు మాత్రమే చూడాలి. నువ్వు దేవుని పని విషయంలో సేవకుని అనేవాడు, దేవుని పని కొరకు పరిగెడితే డబ్బు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గర పరిగెట్టుకుని వస్తుంది అనేవాడండి. 2 విషయాలు. నువ్వు డబ్బు కావాలంటే దేవుని వైపు చూడు, డబ్బు నీ దగ్గరకు వస్తుంది. 2, నువ్వు దేవుని పనిలో పరిగెత్తవు. ఎంత పరిగెడతావో పరిగెట్టి, ఏం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యి. నువ్వు ఎంత పరిగెడతావో నువ్వు డబ్బు నిన్ను ఎత్తుకుంటూ నీ దగ్గర పరిగెట్టుకుని వస్తుంది అనేవాడండి. అక్షరాల సత్యం. నేనది ఆ సూత్రాన్ని, ఆయన మాట్లాడిన ఆ సూత్రమే పాటించాను. నేను దేవుని మందిరం కట్టేటప్పుడు కూడా అదే పాటించాను. నేను ఎవరి వైపు చూడలేదు, నేను దేవుని వైపే చూశాను. దేవుని పని కొరకు పరిగెట్టాను. డబ్బు నా వెనకతలు పరిగెట్టుకునే వచ్చింది. దేవునికి స్తోత్రం గాక. ఇది అక్షరాల సత్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మన పితరులు అనబడినటువంటి వారు ఏ మార్గంలో నడుచుకుని వాళ్ళు ఆశీర్వాదకరంగా మార్చబడ్డారో, మనము కూడా ఆ మార్గంలో నడిచినప్పుడు మనం కూడా ఏం చేయబడతాం, దీవించబడతాం. ఫస్ట్ విషయం ఏంటంటే, మన పితరులు దీన్ని ఏం చేశారు, అనుసరించారు. 2, ప్రజలు దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 37వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. దానికంటే ముందు పాయింట్ కూడా చూద్దాం. మలాకి రాసిన గ్రంథం, ప్రవక్తలు దీనికోసం ప్రవచించారు. 2వ పాయింట్ ఏంటంటే, ప్రవక్తలు దీని కొరకు ప్రకటించారు. ప్రవక్తలు దీని కొరకు ఏం చేశారు, ప్రకటన చేశారు. ఏంటి ప్రకటన చేశారు? మలాకి గ్రంథంలోకి వద్దాం. ఇప్పుడు 3వ అధ్యాయం 10వ వచనం మీకు చాలా సుపరిచితమే, మనం పట్టించుకోమయ్యి. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరములోనికి తీసుకుని రండి అని, దీన్ని చేసి మీరు నన్ను ఏం చేయాలి, మీరు శోధించండి అన్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ జాగ్రత్త వినాలి. మలాకి ప్రవక్త అంటే మనుషులకి దేవునికి మధ్యవర్తి. ఈ మధ్యవర్తి అనబడినటువంటి మలాకి, జాగ్రత్త వినాలి. అక్కడ కింద మనం చదివితే, నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటాడు. అంటే దేవుడు ఏదైతే చెబుతున్నాడో
ఆ చెప్పిన మాటను ఉన్నట్టుగానే ప్రవక్త అయినటువంటి మలాకి ప్రజలతో చెప్తున్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాలి, దేవుడు చెప్తున్న సందేశాన్ని మలాకి ప్రవక్త ప్రజలతో ఏమంటున్నాడు? దేవుడు ఏం చెప్పాడు అదే మాటను ప్రవక్త ప్రజలతో చెప్తున్నాడు. నా మందిరముల ఆహారం ఉండినట్లు మీరు మీ 10వ భాగాన్ని ఏం చేయాలి? మీరు మందిరంలోకి తీసుకుని రావాలి. దీనిని చేసి నన్ను శోధించండి. అంటే అర్థం ఏంటన్నమాట, మీరు ప్రతిసారి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, దేవా నా పిల్లల్ని దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా వ్యాపారాన్ని దీవించు అంటావు. ఈరోజు చెప్తున్నాను, నువ్వు దేవునికి నువ్వు ఇవ్వకుండా అడిగే అధికారము నీకు ఏమాత్రం కూడా లేదు అంటున్నాడు. ఇచ్చి నన్ను శోధించు. శోధించండి అర్థం ఏంటి? శోధించడం అంటే అర్థం ఏంటి? మాట్లాడమా? శోధించండి అర్థం ఏంటి? శోధించడం అంటే అర్థం ఏంటంటే పదే పదే అడగడం. శోధించడం అంటే కుర్రాడు అంటే నాకు ఐసుకొనమ్మా, ఐసుకొను ఒరే నన్ను తినేకిరా, శోధించకరా నన్ను అంటే, నాకు ఐస్ కావాలంటాడు. ఒరే డబ్బులు లేవరా, ఆడు వదలడు, నాకు ఐస్ కావాలి దొరికేస్తూ ఉంటాడు, ఏదో చేస్తూ ఉంటాడు. ఒరే నన్ను శోధించకరా అంటే, శోధించడం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇస్తావా ఇవ్వా, నాకు ఇస్తావా ఇవ్వా అని శోధించడం అంటే. మన ప్రార్థన కూడా ఏం చేస్తాం? దీవించు ఆయన, కళ్ళు ముత్తి చాలు ఏమేమి ప్రార్థన చేస్తాం మనం? దీవించు అంటున్నాడు. ఇచ్చి నన్ను శోధించండి అన్నాడు. అంతేగాని ఇవ్వకుండా శోధించమని ఏమైనా ఉందా? చెప్పాలి మీరు, లేదు కదా. అంటే మనం ఇవ్వకుండా దేవునిని అడిగే అధికారం ఎవరికి కూడా లేదు. గుర్తుంచుకోండి, మీరు ఈ విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ప్రవక్తలు దీని గురించి ప్రవచించి ప్రకటించారు. వారందరూ కూడా దేవుని వర్తమానాన్ని ప్రజలకు తెలియజేశారు. అమ్మా మీరు దీవెనకరంగా ఉండడానికి మీరందరూ కూడా ఆ 10వ భాగము దేవుని సన్నిధికి తీసుకుని రండి అని ప్రవక్తలు దీని కొరకు ప్రకటన చేయడం ప్రారంభించారు. ప్రవక్తలు ప్రకటించారండి. ఈ ప్రకటించిన దాన్ని ప్రజలు ఏం చేశారు? 31వ అధ్యాయము దినవృత్తాంతాల గ్రంథం 1 పాయింట్కి వెళ్దామండి. 1 పాయింట్కి వెళ్దాం. ఈ ఫ్యాన్లు తిరుగుతున్నాయి కానీ గాలి ఏమన్నా ఓకే. సో 31వ అధ్యాయం 6వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనం. అన్నింటిలో తీసుకొచ్చి ఏం చేశారంటే వాళ్ళు ఇచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రజలందరూ దీన్ని ఏం చేశారు? ఆచరించారు. ఫస్ట్ పితరులు ఆచరించారు, 2 ప్రవక్తలు ప్రకటన చేశారు. ప్రవక్తలు చెప్పినట్టుగా ప్రజలు పాటించడం ప్రారంభించారు. అది కాదు పాస్టర్ గారు, చాలా బాగుంది, మీరు జాగ్రత్తగానండి. ఇప్పుడు అది కాదు పాస్టర్ గారు, అప్పుడు ప్రవక్తలు అంటున్నారు, పితరులు అంటున్నారు, పాత నిబంధన గ్రంథంలో 10వ భాగం అంటున్నారు, కొత్త నిబంధనలో 10వ భాగం కోసం యేసుప్రభు ఎక్కడైనా చెప్పాడా? మత్తయి సువార్త చూద్దాం, బైబిల్ గ్రంథంలో 23వ అధ్యాయము 23వ వచనము చూడండి. బైబిల్ చూడండి. నా తప్పుడు మాటలు అయితే మీరు తర్వాత అడగొచ్చు, ఇక్కడే కూర్చుంటాం తర్వాత, ఓకేనా? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టుదురి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. వేటిని మానక? అమ్మా పాయింట్ అర్థం చేసుకోండి. మీరు 10వ భాగం దేంట్లో ఇస్తారు? మీరు చూస్తే ఇచ్చేలాగే కనపడలేదు. దేంట్లో ఇస్తారమ్మా? జీలకర్రలు ఎప్పుడైనా ఇచ్చారా? జీలకర్రలు ఎప్పుడైనా 10వ భాగం ఇచ్చారా? అదే సార్, మీకు వచ్చిన దాంట్లో దేంట్లో 10వ ఇస్తారు? డబ్బుల్లో ఒకటేనా ఇస్తారా? ధనంలో ఒకటేనా? దేంట్లో ఇచ్చి ఇంకేకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ? మాట్లాడండి. ఇచ్చారు ఎప్పుడైనా? ఏదైతే మీ ఇంటికి వస్తుందో ప్రతి దానిలో కూడా ఏం చేయాలంటున్నాడు? సోపులోను, జీలకర్రలోను, పుదీనాలోను. అంటే ఈ పోపు సామాన్లో కూడా 10వ భాగం వచ్చింది. ఇప్పుడు పెద్దలు రైస్ తీసుకురమ్మంటే ఈ రోజున ఏం చేస్తున్నారంటే, ఆ పూర్వకాలంలో ఏం జరిగేదంటే కరెక్ట్గాను వంట వండుకునే సమయంలో పిడికెడు
అంటే పెద్దలు అలా నేర్పించారు అప్పుడు. వండుకోవడానికి తీసినటువంటి రైస్లోంచి ఒక పిడికిడి బియ్యం ఒక డబ్బాలో వేసి, వండుకున్న ప్రతిసారి ఒక పిడికిడి బియ్యం డబ్బాలు వేసి అవన్నీ జాగ్రత్తగా భద్రంగా తెచ్చేవారండి. ఇప్పుడు అలా కాదు, స్టైల్గా వెళ్ళేటప్పుడు కొన్ని బియ్యంలాగా వేసేసి చిన్న మూత పట్టుకుని ఏదో మొక్కుబడి కోసం తగలబెడతాడు తీసుకొచ్చి. ఎందుకు ఆ రోజున అలా చెప్పారంటే, నువ్వు తినే ఆహారములో ఒక దేవునికి భాగం ఇస్తున్నావు అనే ఆలోచనతో, ఆ భాగము దేవుని సేవకుడు నీ కుటుంబంలో ఒక సభ్యుడిగా పోషించబడుతున్నాడనే ఆలోచనతో నువ్వు తీయాలనేటువంటి ఆలోచన ఆ రోజున నాయకులు వాళ్ళు కలుగు చేశారు దాని అంతా కూడా. ఈనాటికి కూడా చాలా సంఘాల్లో అది జరుగుతూ ఉంటుంది. మా సంఘంలో తప్పనిసరిగా జరుగుతుంది. ప్రతి నెల 50 మందికి రేషన్ ఇస్తాను నేను. 50 ఉదాహరణకి రైస్ అంతా కూడా 50 కేజీలు ఇచ్చేసినా రైస్ అలా గుట్టలు మిగిలిపోతూనే ఉంటుంది. అంటే 50 కేజీలు ప్రతి నెల కూడా వాళ్ళకి రైస్తో పాటు సబ్బు, నూనె, సర్పు అన్నీ మొత్తం రేషన్ సామాన్లన్నీ 15 సంవత్సరాల నుంచి విధవరాలకి ఇస్తూ ఉంటాను నేను. ఎందుకు అంటున్నానంటే, అది విస్తారంగా దేవుడు దాన్ని ఆశీర్వదించేశాడు అంతే. అందరూ క్రమము తప్పకుండా ఇవ్వడం ద్వారా ఎంత మేలు పొందారో వాళ్ళు ఆపకుండా దాన్ని తెస్తూనే ఉన్నారు. వాళ్ళ సమృద్ధిని ఎప్పుడైతే వాళ్ళు చూశారో, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమృద్ధిని ఎప్పుడైతే చూశారో, వాళ్ళు మానకుండా తేవడం ప్రారంభించారు. నేను కూడా ఇవ్వడం ప్రారంభించాను, నాకు కూడా మిగలడం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం గాక. ముందు మనం చూస్తాం ఈ విషయాలన్నీ కూడా. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభు అంటున్నాడు, వాటిని మానక, వీటిని ఆ దశమ భాగాన్ని మానక వీటిని కూడా మీరు చేయాలి. న్యాయం, కనికరము కూడా మీరు ఏం చేయాలి? పాటించాలి. కాబట్టి యేసుప్రభు స్వయంగా దశమ భాగాన్ని విడిచిపెట్టమని కూడా యేసుప్రభు వారు చెప్పలేదు. ఒక చోట అద్భుతం చేసినప్పుడు, మోషే కానుకను ఏం చేయాలి? నీ దేహాన్ని కనుపరుచుకుని మోషే నియమించిన కానుకను సమర్పించమని చెప్తారు. కొంతమంది సాక్ష్యం చెప్తారండి, దేవుడు నన్ను మరణాపాయం నుండి తప్పించాడని సాక్ష్యం చెప్పి ఇక్కడికి వచ్చి టింగమని రూపాయి పడుతుందండి. కానుక బడేలు సౌండ్ వినబడుతుంది, ఒక 5 రూపాయలు కాయిన్ ఎడుతుంది. ఈవిడికి సాక్ష్యం ఏంటి? దేవుడు నన్ను మరణాపాయము నుండి తప్పించాడు అంటే ఈవిడ జీవితం ఎలా అంతమాట? 5 రూపాయలు. డాక్టర్ గారికి మాత్రం 1000 రూపాయలు ఇచ్చామంటే మాత్రం ఇచ్చేస్తారు, ఇంకేం ఉండదు, ఇచ్చేస్తారు. సంఘంలో ఇలాగే పాస్టర్ గారు నిద్ర అవుతుందని, అమ్మ నిద్ర అవుతున్నావు అన్నాడంట. నిద్ర అవుతున్నావు అనగానే నా డ్రమ్మ నాకు ఇచ్చేయండి అన్నదంట. ఏమన్నది? ఏం కొనిచ్చింది? చర్చికి డ్రమ్ము కొనిచ్చిందంట. అయ్యగారు నా డ్రమ్ము నాకు ఇచ్చేయండి అన్నదంట. అది కాదమ్మా, ఒకరికదే డ్రమ్ ఉంది, పాటలు పాడుకోవడానికి పనిచేస్తుందంటే నాకు అవమానం కలుగు చేశారు మీరు, నేను సంఘానికి కొనిచ్చిన డ్రమ్ము నాకు ఇచ్చేయండి, పోతాను ఇంటికి అన్నదట. పోతానంటే, ఆగమ్మా ఏదో తప్పు అయిపోయిందంటే, తప్పు లేదు ఒప్పు లేదు, నా పరువు పోయింది అన్నది. మొత్తం ఇంటికి వెళ్ళిపోయి డ్రమ్ము మిద్ది మీద పడిందంట. మిద్ది మీద పడితే దేవుని కోపం వచ్చింది, ఆయన మొట్టిగా పొడిచాడు. వాంతులు అవుతున్నాయి, విరోచనాలు అవుతున్నాయి, లోడింగ్ అవుతుంది, అన్లోడింగ్ అవుతుంది. ఇప్పుడు వాంతులు, విరోచనం తింటుంది కానీ లోపల ఉండలేదు ఏమని. వాంతులు అయిపోతున్నాయి, విరోచనాలు అయిపోతున్నాయి. ఈలోగా డాక్టర్ గారు హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే ఇక్కడ లోడింగ్ డాక్టర్ గారు ఎంత లోడ్ చేసినా మళ్ళీ ఏమైపోతుంది? అన్లోడ్ అయిపోతుంది. మనిషి ఎలాగైపోయిందంటే, ఏనుగులాడు మనిషి పీనిగా అయిపోయింది. దేవుడు నీరంతా లాగేశాడు. ఏం చేశాడు? నీరంతా లాగేశాడు. ఏనుగులాడు మనిషి, బాగా బలంగా ఉన్న మనిషి పీనిగా అయిపోయింది. తర్వాత ఒళ్ళంతా ఓనమైపోయింది. ఓనమైపోవడం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఓనమైపోవడం అంటే అర్థం ఏంటి? ఇండిషన్ పొడిసి 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 రక్తం లేకపోతే ఈ పక్క కాకపోతే ఆ పక్కని, చర్చిలో కాలు తగిలితే చాలు కాలు ఇరిపేస్తానంటావు. అలాంటిది డాక్టర్ గారు కాలు దగ్గరని లాగేసుకోండి, చేయి దగ్గరని లాగేసుకోండి, పొడిచేయండి. మొత్తం ఒళ్ళంతా ఓనమైపోయింది. చివరికి డబ్బంతా ఆవిరైపోయింది. ఉన్న డబ్బంతా లాగేసుకున్నాడు. మొత్తానికి లోడింగ్ చేస్తున్నాడు కానీ అన్లోడింగ్ అయిపోతుంది. మనిషి చావు బతుకులోకి వచ్చేసిందంట. వచ్చేసిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళిపోమన్నాడు డాక్టర్ గారు. ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేది అందరూ అనుకుంటున్నారు ఇంటికి వచ్చేసింది, చచ్చిపోతే ఈ మనిషి అనుకున్నారు. ఇప్పుడు ఈ డొక్కు మనిషి ఏం చేస్తుందంటే ఆలోచిస్తుంది. ఇప్పుడు తిన్నగా పడుకుంటే ఏం కనబడదంటే ఇవిడికి డ్రమ్ము కనబడ్డది. ఈ డ్రమ్ము కనబడితే అయ్యగారిని పిల్లండి అన్నదంట. అయ్యగారిని పిల్లండి కానీ అయ్యగారు వచ్చి, అయ్యగారి కంగారు వచ్చేస్తుంది. అప్పుడు 10 రూపాయలు, అప్పుడు 100 రూపాయలు, ఏమో లిస్టుగా రాసిందేమో, దశంభాగాలన్నీ లిస్టుగా రాసిందేమో, ఎన్ని వేల రూపాయలు బట్టి నేను ఎక్కడతానో, దానికి దీనికి పెట్టేదో బతుకుతున్నానో,
కాబట్టి ఎక్కడ తెస్తాను, డ్రమ్ము కాకపోతే పట్టిపోయింది, ఇవన్నీ డబ్బులు లెక్క పెడితే నేను ఎక్కడవని అనుకున్నాడండి ఈయన. అల్లిపోయి వెళ్ళాడు. అమ్మ ఏంటమ్మా అంటే, అయ్యగారు ఆ డ్రమ్ పట్టుకెళ్ళిపోండి, కాంగో కొనిస్తాను అన్నదంట. అది పట్టుకెళ్ళిపోండి, ఏం కొనిస్తానన్నదే కాంగో. నీకే ఇన్ని ఎదవ తెలివితేటలు ఉంటే నిన్ను పుట్టించిన దేవుడు ఎంత తెలివైనవాడు. నీకు ఇంత జ్ఞానం ఉంటే చాలామంది అంటారు, నేను అది కొనిచ్చేసాను, ఇది చేసేసాను, అది చేసేసాను. మా ఊర్లో ఓ ప్రెసిడెంట్గా 2 ఫ్యాన్లు తెచ్చి అన్నాడు, రెక్కల మీద పేర్లు రాసి తలించాడు అన్నాడు. మా నాన్నగారి పేర్లు తలించాడు అన్నాడు. నేను అన్నాను, పేర్లు రాసేసుకుని నువ్వే తలించేసుకో అన్నాను. నేను పేర్లు రాసేసుకుని నువ్వే తలించు. అదేంటంటే భాస్కర్ అన్నారు, రాయడం అనేది ఉండదన్నాను నేను. అంటే ఏమనుకోకుండా భాస్కర్ తీసుకోండి అన్నాడు. మా దగ్గర 40 ఫ్యాన్లు ఉంటాయి, ఎవడిచ్చాడో ఎవడికి తెలదు. ఏమిచ్చాడో తెలకుండా ఉండడమే ఆశీర్వాదం. అంతేగాని నేను ఇచ్చాను ఫ్యాన్ తిరుగుతుందా, నేను ఇచ్చాను మైక్ పలుకుతుందా, లేకపోతే అది జాతర పలుకుతుందా, ఏమండి నేను కుర్చీ ఇచ్చాను కుర్చీ ఇరిగిపోయిందే, నిన్నెవడు అడగమన్నాడు వాళ్ళని. ఇచ్చిన తర్వాత నీకేమైనా దమ్ముందా అడగడానికే? మాట్లాడబెట్టి ఉందా నీకు? లేదు. హాస్పిటల్లో బోర్డు సొమ్ము ఇచ్చేసి వచ్చేస్తున్నాం. ఆ హాస్పిటల్లో ఏం తగ్గపోయినా సరే ఆడంటాడు, ఇంకో హాస్పిటల్కి వెళ్ళిపోతాడు, నోరు మూసుకుని దుకాణం సర్దుకుని వెళ్ళిపోవడమే. ఏమండి ఇంత డబ్బు ఖర్చు పెట్టాను ఎందుకు వెళ్ళిపోమంటున్నారని ఎవడని అడుగుతాడా? అడగడం. ఇక్కడ మాత్రం డబ్బులన్నీ ఖర్చు పెట్టి డొక్కలేసి గుళ్ళోకి వచ్చేస్తుంది. అంటే నేను బతకాలంటది. ఏం బతుకుతావు? చచ్చిపోతుంది, మాకు తెలుసు. ఎందుకంటే ఓ ప్రార్థన చేయదు, ఒక విశ్వాసం ఉండదు, ఏముండదు, బతికేయాల. పైగా అందరూ ప్రార్థన చేశాను అంటది, అందరూ ఏడిసేలా, ఇవి మాత్రం డొక్కలు ఎగరేసుకుని అందరూ చూస్తూ ఉంటుంది. ఇలాగా బతుకుతుందా? ఈ రోజున విశ్వాస జీవితాలు అలాగున్నాయి. దేవుని కొరకు పని చేయమంటే, దేవుని కొరకు ఇచ్చే విషయానికి వచ్చేటప్పటికి నువ్వు దీవించబడతావా అని చెప్తే ఎన్నో ప్రశ్నలు వేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందో మనం అది చేయగలిగినప్పుడు నిశ్చయముగా నీవు నీ కుటుంబము ఆశీర్వాదము నొందుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిటిలో ఇవ్వాలంటున్నాడు? అన్నిటిలో. నీకు దేవుడు ఏ రకంగానైతే దేవుడు ఆదాయం ఇస్తున్నాడో అన్నిటిలో భాగము దేవునికి ఇస్తే అంచెలంచెలుగా ఈనాటికి 24 సంవత్సరాలుగా ₹1 కూడా నేను తేడా లేకుండా దేవునికి ఇవ్వడం ప్రారంభించానండి. ₹1 కూడా. దేన్ని కొరకిచ్చారో దాన్ని ఖర్చు పెడతాను. నా భార్య నేను కూడా ఎంతో జాగ్రత్తగా, ఎంత నమ్మకంగా. ఎందుకంటే ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు ఆయన ఇస్తూనే ఉంటాడు. ఆయన ఇవ్వకుండా ఆపడాయన. నువ్వు నమ్మకం ఉన్నంత కాలము నీకు వద్దంటే వచ్చేస్తా ఉంటుంది. మీరు నమ్మండి అంతే. మీకు అర్థమైందా? నేను అనుభూతి చెప్తున్నా, నమ్మండి. కరోనా వచ్చే సమయంలో పాస్టర్ గారులందరికీ నా కారు అమ్మేసి రేషన్ పంచిపెట్టేశాను అందరికీ. నాకు కొత్త కారు అమ్మి అన్నం తింటున్నప్పుడు సేవకులు జ్ఞాపకం వచ్చారు, అయ్యో సేవకులు తిండి ఉందో లేదో అని. నాకు ఎందుకు మనసు పాడైపోయి నా భార్యతో అన్నాను, కారు అమ్మేద్దాం, కారు అమ్మేసి డబ్బులు పాస్టర్ గారికి రేషన్ కింద ఇచ్చేద్దామన్నాను. ఇచ్చేమన్నది ఆవిడ కూడా, అలాంటిది ఇచ్చేమన్నదండి. ఇచ్చేమంటే దగ్గరికి చాలామందికి మరి రేషన్, ఆ పప్పు, సబ్బులు, సరుపులు, తర్వాత దానికి సంబంధించినటువంటి బియ్యం ప్యాకింగ్ చేసి ఎక్కడెక్కడ నర్సీపట్నం పెట్టి దగ్గరికి పిఠాపురం, తుని పరిసర ప్రాంతం నుంచి ఏ పాస్టర్ గారు ఫోన్ చేస్తే ఆ పాస్టర్ గారికి చర్చిలో లాటేసి పడానండి. పట్టుకెళ్ళడమే. ఒక రోజున ఒక్క పాస్టర్ గారు ఫోన్ చేశాడండి, 4 రోజుల నుంచి తినడం నాకు తిండి లేదు, ఈ రోజు నా పిల్లలతో అన్నం తింటున్నానని ఒక ఫోటో పెట్టాడండి. ఒక్క సేవకుడు ఆ మాట, ఆ ఫోటో చూసి నాకు మనస్సు అదగలాగిపోయింది. ఆ ఒక్కడి కోసమైనా సరే దేవుడు నన్ను ప్రేరేపించాడేమో అనుకున్నాను నేను. తర్వాత నాకు ఉచితంగా దేవుడు కారు ఇచ్చాడు. మరలా దేవుడికి స్తోత్రం గాక. దానికంటే మరి మంచిది ఇచ్చాడు దేవుడు. ఎందుకు అనుకుంటున్నామంటే, నువ్వు చేయడం ప్రారంభిస్తే, నువ్వు చేయడానికి ముందుకు వస్తే, దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు ఇవ్వడానికి ముందుకు వస్తే, దేవుడు నీకు దానికంటే మంచిదానని దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తాడు. ముందుకు వెళ్దాం. చూడండి, వాక్యంలో మనం చూసినప్పుడు ఇప్పుడు ఇవ్వడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అది తెలుసుకుందాం. ఇప్పుడు ఇది కానీ వింటే రేపటి నుంచి మీరు వద్దన్న తెచ్చేస్తారు దేవునికి. దేవునికి స్తోత్రం. చూద్దాం. మొదటి దినవృత్తాంతాల, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 31:10. మందిరములోనికి జనులు కానుకలు తెచ్చి
మొదలుపెట్టినప్పటి నుండి, అండర్లైన్ చేసుకోండి, ఎప్పటి నుంచట చూడండి బైబిల్లో, మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఎప్పుడు ప్రారంభమైంది చెప్పాలి? ఎప్పుడు ప్రారంభమైంది? దేవునికి ఇచ్చుటనప్పటి నుండి, ఇచ్చుట ప్రారంభించినప్పటి నుండి, కానుకలు ఇచ్చినప్పటి నుండి ఏం మొదలైంది? ఇంట్లో సమృద్ధి మొదలైంది. మీకు అర్థమైందా? ఎప్పుడైతే ప్రారంభించారో, ఇవ్వడం మొదలుపెట్టారో, మొదలుపెట్టినప్పుడే ఆశీర్వాదం ఇంటిలో ప్రారంభమైంది, సమృద్ధి మొదలైంది. అంటున్నాడు, మేము చాలా తిన్నా ఇంకా ఏమంతా మాకు ఏమైపోతుంది? మిగిలిపోతుందంట. మిగిలిపోతుంది. మీ ఇంట్లో మిగులుతుందా, తగులుతుందా? నీ ఇంట్లో తగులుతుందంటే నువ్వేం చేస్తున్నావు అన్నమాట, దేవునికి ఇవ్వాల్సింది కూడా తినేస్తున్నావు అన్నమాట. మీరు కరెక్ట్గా గుర్తుంచుకోండి, ఏదో మొక్కుబడి కోసం దేవునికి ఇవ్వకండి. ఆయన అడుక్కునేవాడు మాత్రం కాదు. ఆయన అడుక్కునేవాడు కాదు, భిక్షమెత్తుకునేవాడు కాదు ఆయన. గుర్తుంచుకోండి, ఏదో మొక్కుబడిగా చర్చకొచ్చి 100 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేయడానికి ఆయన ఏమో అనామకుడని కాదు. అక్కడ నువ్వు ఇచ్చేదానిని గుర్తుంచుకోండి. నువ్వు ఇచ్చేది మనస్ఫూర్తిగా, ఖచ్చితంగా నీకు వచ్చే రాబడులు ఖచ్చితంగా 1 రూపాయి కూడా తేడా రాకుండా భయభక్తులతో దేవునికి సమర్పించు. నీ ఇంటిలో మిగలకపోతే నన్ను అడుగు, నేను చెప్తాను. దేవునికి స్తోత్రం గాక. సమృద్ధి మొదలగపోతే నన్ను అడుగు. నువ్వు తింటే తృప్తి. నీ ఇంటిలో సమృద్ధి అనేది ఎలా ఉంటుందంటే, నీకు వచ్చిన రాబడి నీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. కొంతమంది 1000 రూపాయలు 1,00,000 రూపాయలు వచ్చిన మళ్ళీ నెల వచ్చేటప్పుడు అప్పులు, తిప్పలు పడిపోతున్నారు. ఈ రోజున జీతం 1,00,000 కనబడుతుంది కానీ ఇంటిలో రుణాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఇవ్వడం, దేవునికి ఇవ్వాల్సిన దాన్ని కూడా నువ్వు తినడం వల్ల ఈరోజు నీ కుటుంబం అప్పుల్లోనికి తీసుకెళ్ళిపోతున్నావు. నువ్వే కారణం. వాక్యం చెప్తుంది, సమృద్ధి ప్రారంభమవుతుంది. నీ ఇంట్లో ఏం కలుగుతుంది చెప్పాలి? ఏం కలుగుతుంది? సమృద్ధి. సమృద్ధి 2 అంటాడు మలాకి గ్రంథం చదవడు 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. తీసుకునండి, దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. ఏం చేస్తాడట? ఏంటి? ఓ గ్లాస్తో నీళ్ళు వేసానంటే తడుతాడు పూర్తిగా? ఆయన పూర్తిగా తడిసిపోవాలంటే ఏం చేయాలి చెప్పండి బాబు? ఏం చేయాలి? బిందుతో కుమ్మరించేయాలి. ఓ చీమలు ఉన్న చీమ ఉంది కదా, ఆ చీమల ముందు పిడికిటి పంచదార వేసాను అనుకోండి, నేను దానికి ఎలా కనబడుతుంది? మాట్లాడాలి. ఒక చీమ ముందు పిడికిటి పంచదార నేను వేసాను అనుకోండి, దానికి ఎలా కనబడుతుంది? అది కొండలా కనబడుతుంది. కానీ నాకు కొండ, అది నాకు పిడికిడే, కానీ దానికి కొండ. మనం దేవుని ముందు చీమలు లాంటి వాళ్ళం. ఆయన పిడికిడి మన ముందు ఎత్తే మనకి ఎలా ఉండదు? కొండ. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందా? అంటున్నాడు, ఆకాశవాకళ్ళు నిప్పి ఏ అంటాడు? పట్టజాలనంత. ఏ జాలంత అంటే అర్థం ఏంటి? పట్టజాలనంత అంటే మాట్లాడాలి. పట్టజాలంటే అర్థం ఏంటి? పట్టుకోలేనంత అంటే లెక్కలేనంత. ఓ మాట, లెక్కలేనంత అంటే నువ్వు వస్తున్నా ఎక్కడ చేస్తుందో, ఏముందో ఎవరిగా ఎక్కడ పెట్టుకోవాలి, నెలలో వచ్చేస్తా ఉండదు అంతే. దేవుడు స్తోత్రం. ఏం చేయాలి అన్నాడు? చేపలు, విస్తారమైన చేపలు పడిపోవడం వాళ్ళు అంటాడు, రండిరా పట్టుకెళ్ళిపోండి. ఏమన్నారు వాళ్ళు? అమ్మా ముగించేస్తున్నాను, ఇలా చూడు. ఏంటి? మాకు ఎక్కువైపోయింది, నువ్వు కూడా పట్టుకెళ్ళు. నేను లాగా ఎలా ఉంటుందంటే, ఆశీర్వాదం అనేది అనేకులకు సహాయం చేసే వ్యక్తిగా నేను ఏం చేస్తాడు? ఆయన దీవిస్తూ ఉంటాడు. పట్టుకెళ్ళండి, తినండి. తినడమే, నీ దగ్గరకు వచ్చిన వాడు పట్టుకెళ్ళడమే. నువ్వు చేయి చాపే పని లేకుండా నువ్వు అనేక మందికి సహాయం చేసే వ్యక్తిగా దేవుడు నిన్ను ఆ ప్రాంతంలో ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ కూడా. మనం చేయి చాపే వాళ్ళంగా కాదు, సహాయం చేసేవారుగా దేవుడు చేస్తాడు.
పట్టజాల అంటే దేవుడు దీవించడం ప్రారంభిస్తే ఏ మనుషుడు దానిని ఆపజాలడు. ఆమేన్ చెప్పండి అందరూ కూడా. నేను మొదలు పెడితే చాలు, ఆయన దీవించడం మొదలు పెడితే చాలు. చాలామందికి ఉన్నారు, నేను చేసే ఆ కార్యక్రమాలు చూసి, ఏంటి నీకు ఫారెన్ నుంచి ఏమైనా డబ్బు వస్తుందంటే, నాకు పెద్ద ఫారినర్ ఉన్నాడు అన్నాను నేను. ఏటి ఫారినర్? ఏ దేశం అన్నాడు. ఏ దేశం కాదురా, పరలోకంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? చెయ్యాలనే మనసు ఉంది, చేయడానికి దానికి దేవుడు ఏం చేస్తున్నాడు? సహాయము ఇస్తున్నాడు. నేను పనివాడిని మాత్రమే, నాకు చెయ్యాలని వాళ్ళకి ఇవ్వాలని మనసు ఉంది నాకు. ఆ చేయడానికి దేవుడు ఏమిస్తున్నాడు? నాకు ధనాన్ని ఇస్తున్నాడు. అది ఎలాగొస్తుందో నాకు, ఇది మీటింగ్స్ పెడతాను ప్రతి సంవత్సరం. సుమారుగా దగ్గర చెప్పాలంటే దగ్గరికి 7-8 లక్షల రూపాయలైనా అవుతుంది. 3 రోజులు వేలాది మంది వస్తారు. గుడారాల పండుగలను పెడుతూ ఉంటాను నేను. వేలాది మంది ప్రజలు వస్తారు. ప్రతిరోజు భోజనాలు, తతంగం, పెద్ద కార్యక్రమం. కానీ ఏమీ లేకుండా ప్రారంభిస్తాను. ప్రార్థన మాత్రం చేస్తాను. డబ్బులు ఎలాగొస్తాయో తెలియదు, ఆ కార్యక్రమం ఎలాగైపోతుందో తెలియదు. లాస్ట్లో దేవునికి స్తోత్రం అనడమే. డబ్బుల కోసం చింతపడను, డబ్బులు లేవని చింతపడను, ఏమి ఇబ్బంది పడను, నిశ్చింతగా ఉంటాను. వస్తాయి వెళతాయి. చివరికి వచ్చేటప్పటికి అంతా అయిపోద్ది. చీర లెక్కెడితే ఎన్ని లక్షల రూపాయల కార్యక్రమం ఎలాగైంది అంటే, దేవుడు తన పనిని తాను నెరవేర్చుకున్నాడు. డబ్బుండి చేసేవి కార్యక్రమాలు కాదు. దేవుని మీద ఆధారపడి చేసే పనులు ఎంత సంతృప్తి ఉంటుందో ఆలోచించండి, ఎంత సంతోషం ఉంటుందో ఆలోచించండి. దేవుని విడలారా, పట్టజాలనంత ఆశీర్వాదం అంటే మర్మం చెప్తాను ఇక్కడ. అంటున్నాడు అపోస్తుడైన పౌలు అంటాడు, ఏమీ లేని వారమై ఉండి సమస్తాన్ని మేము కలిగి ఉన్నాము. ఈ మర్మం మీకు అర్థమైందా? ఏమీ లేని వారమై ఉండి మేము ఏం కలిగి ఉన్నాము? మాకు చూడ్డానికి మా దగ్గర ఏమీ కనబడదు. పాలగారి దగ్గర కూడా ఏమి కనబడదు. కావాలనుకున్న దానిని కావలసిన సమయంలో దేవుడు ఇస్తాడు. బ్యాంకులో తలుపు తాళం తీసుకుని తీసుకోవడమే. తాళం తీసుకోవడం. మేమేమి అడిగితే ఉండదు. తండ్రి మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, ప్రార్థన చేస్తాం. దారెండ పోయి దాని ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? అంటే మాకు అవసరమైన దానిని అవసరమైన సమయంలో ఏది అవసరమో, ఏది అక్కర కలిగి ఉన్నామో అది ఆ సమయమందు దేవుడు సమకూర్చే దేవుడు. దేవునికి స్తోత్రం గాక. అంతకు మించి ఏం కావాలంటే 1,00,000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 5 లక్షలు కావచ్చు. ఈ రోజున మా చర్చి కట్టడానికి ₹1 కోటి పైన అవుతుంది ఇప్పుడు ఈ మధ్యలో కానీ కడితే. కానీ ఆ టైంలో మందిరంలో కూర్చొని ఆలోచిస్తే, ప్రభువా ఈ కార్యం ఎలా జరిగించావు నాయన, ఈ కార్యం ఎలా జరిగింది, నేను ఎలా చేయగలిగావు, ఇది ఎలా చేయగలిగాను నేను అని అప్పుడప్పుడు ఏడుస్తుంటాను కూర్చొని. సైకిల్ మీద వెళ్తున్నటువంటి నేను ఈరోజు కారు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, తండ్రి కారు మీద ప్రయాణం చేసేటువంటి అర్హత కూడా నాకు లేదు. అద్దింట్లో ఉండేవాడిని, అద్దె ₹200 కట్టలేని వాడిని. ఈ రోజున ఏసీ గదిలోకి వెళ్ళి ఆ మంచం మీద ఉన్నప్పుడు, తండ్రి ఈ గదిలో కూడా ఉండడానికి యోగ్యుడిని కాదని దేవుని స్తుతిస్తాను. దేవుడు ఏ స్థితిలో తీసుకొచ్చాడు ఆ స్థితి మనం మర్చిపోకుండా బ్రతకడం ఆయన సంతోషిస్తాడు మనల్ని బట్టి. స్థితి మారిపోయిన తర్వాత, ఐశ్వర్యం పెరిగిన తర్వాత మనుషులు లెక్క చేయలేనటువంటి స్థితిలోనికి మనం బ్రతకడానికి వీలు లేదు. పాత గతిని మర్చిపోకూడదు. ఫస్ట్ సమృద్ధి కలుగుతుంది, 2 పట్టజాలనంత దీవెన కలుగుతుంది. 3వ అధ్యాయం 11వ వచనం అంటాడు చూడండి. 3వ అధ్యాయం 11వ వచనం మలకి రాసిన గ్రంథంలో. టైం అయిపోయింది. 3వది కాపుదల. 3వది చెప్పండి అమ్మా, పడుకుంటున్నారా? 3వది ఏంటి? అందరు చెప్పండి ఏంటి? నీ పంటకు బట్టే పురుగును ఆయన ఏం చేస్తాడట? గద్దిస్తాడు. నీ సంసారానికి బట్టిన పురుగుని గద్దిస్తాడు ఆయన. నీ వ్యాపారానికి బట్టిన పురుగుని గద్దిస్తాడు ఆయన. నీకు, నీ ఇంటికి, నీ పొలానికి ఏం చేస్తానన్నాడు ఆయన? కాపుదల. అంటే నువ్వు ₹1000 దేవునికి 10,000 రూపాయలు, ₹1,000 దేవునికి ఇవ్వడం వల్ల నిన్ను, నీ వ్యాపారం, నీ కుటుంబాన్ని అంతటిని ఏం చేస్తున్నాడు ఆయన? నా బిడ్డలో నాది నా పిల్లలు. ఆ పంట మీదకి వెళ్ళడానికి వెళ్ళలేదు. దేవుడు ఆజ్ఞాపిస్తే చాలు, పక్కనోడు పొలం ఎండిపోయిన నీ పొలం ఏం చేస్తుంటది? చిగురిస్తూ ఉంటుంది.
పక్కనోడు పరిస్థితి ఎలాగున్నా అంటున్నాడు, ఇశ్రాయేల్ ఇంటిలో వెలుగు, ఐగుప్తీయుల ఇంటిలో చీకటి. అబ్బా, ఆ మాట చదివితే ఉంటుంది అద్భుతం అండి. నేను ఐగుప్తు దేశం వెళ్ళాను. నేను ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు ఆ మాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఇశ్రాయేల్ ఒకే చోట ఉన్నటువంటి ఇశ్రాయేలీల్లో ఓ పక్కన చీకటి, ఒక ఇంట్లో చీకటి, ఒక ఇంట్లో వెలుగు. బా, ఎంత గొప్ప సంగతి అండి, గొప్ప అద్భుతం కదండి. కనుక దేవుని పిల్లలు ఎక్కడున్నా ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటూనే ఉంటారు. మీకు తెలియదు, అది పొందుకుంటూనే ఉంటారు. ఏంటి, ఎలా దీవించబడిపోయారు వీళ్ళు? ఎలాగొచ్చింది ఆశీర్వాదం? ఎలా సాధ్యం అంటే మన వెనకతలో ఉన్నటువంటి దైవికమైన శక్తి వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. అర్థమవుతుందా? దేవుని కాపుదల ఉంటుంది. 4వదిగా మనం చూసినట్లయితే వాక్యం, అదే మలాకి రాసిన గ్రంథంలో మనం చూసినట్లయితే 3:12 ముగించేస్తున్నాను. 3:12 లాస్ట్ 4 మాట చెప్పి ముగిస్తాను. ధన్యుడుగా ఉంటావు. ధన్యుడు అంటే అర్థం ఏంటి? ఆశీర్వదించబడిన వాడిగా ఉంటావు. ఎలా ఉంటావు చెప్పండి? నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదకరంగానే ఉంటావు. ఇచ్చేవాడుగా ఉంటావు తప్ప తీసుకునేవాడుగా. ఇప్పుడు సరైన పాయింట్కి వచ్చినప్పుడు త్వరగా వెళ్ళిపోతాను, టైం అయిపోతుంది. 2, నువ్వు దేవునికి ఇవ్వకపోతే కలిగే నష్టం ఏంటి? ఇది చాలా అవసరం. జాగ్రత్తగా వినండి. ఇప్పటివరకు ఎలాగ విన్నారనేది తర్వాత సంగతి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి మీరు. దేవుడు నీకు ఇస్తే, ఇచ్చిన దానిలో దేవునికి ఇవ్వకపోతే కలిగే నష్టం ఏంటి? ఇది మాత్రం తెలుసుకోవాలి అందరూ. ఫస్ట్ నష్టం చూద్దాం. బైబిల్ గ్రంథంలో చూడండి, మలాకి రాసినటువంటి గ్రంథంలోనే 3వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, వీరేమై ఉన్నారు? శాపగ్రస్తులై ఉన్నారు. శాపం అంట ఫస్ట్ ఏంటి చెప్పండి? ఇవ్వకపోతే ఏంటి? ఇవ్వకపోతే ఏంటంట? అందరూ చెప్పాలి. ఇవ్వకపోతే ఏంటి? మరొకసారి చెప్పండి. ఇవ్వకపోతే ఏంటి? శాపం అంటే ఏంటి? శాపం అంటే కీడంటే శాపమా? శాపం అంటే ఏంటి? పోనీ కీడంటే ఏంటి? ఏమా నవ్వుకుంటున్నారు? శాపం అంటే ఏంటి? మీరు శాపగ్రస్తులై ఉన్నారు అన్నాడు కదా. అదే ఆ శాపం అంటే ఏంటంటే నా చెప్పించడమే. శాపం అంటే ఒకే ఒక మాట చెప్తున్నాను మీకు అర్థం అవడానికి. నీ కళ్ళ ముందు తినడానికి ఉన్నట్టుగా ఉంటుంది కానీ నువ్వు తినలేవు. పొందుకోవాలని అనిపిస్తుంది కానీ పొందుకోవడానికి నీ దగ్గరికి రాదు. ఉద్యోగం వస్తున్నట్టుగానే ఉంటుంది, నీ దగ్గర రాదు. పంట పండుతున్నట్టు ఉంటుంది, ఆదాయం నీ దగ్గరికి రాదు. గుర్తుంచుకోండి ఈ మాట. అన్నీ కూడా నీ కళ్ళ ముందు అన్ని డబ్బులు వస్తున్నట్టుగానే ఉంటుంది, 1 రూపాయి నీ దగ్గరికి రాదు. ఉద్యోగం కళ్ళ ముందు కనబడుతున్నట్టు ఉంటుంది, నీ పిల్లోడికి ఉద్యోగం రాదు. అంటే ఆశీర్వాదానికి ఆటంకం. ఆపోజిట్. అంటే పొందుకోవడానికి కళ్ళ ముందు కనబడుతున్నా, అనుభవించడానికి నీ కళ్ళ ముందు ఉన్నా కానీ అనుభవించలేనిదే శాపము. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీవు ఈ రోజున మీది చాలామంది ఆలోచించండి, ఎన్ని సంవత్సరాలుగా అయింది యేసు ప్రభు నమ్ముకుని? మీరు నమ్ముకున్న నాటి నుంచి అసలైన పాయింట్కి వచ్చినప్పుడు 2వ పాయింట్కి వచ్చేద్దాం, త్వరగా వెళ్ళిపోదాం. చూడండి, మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వచనం చదువుదామండి. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక త్రోసివేసితిరి. చాలు. నా కట్టడలను మీరు ఏం చేశారు? గై కొనడం లేదు అంటే ఆజ్ఞను అతిక్రమించి ఉన్నారు. ఏం చేస్తున్నారంటే వీళ్ళు చెప్పాలి. అతిక్రమిస్తున్నారు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చు జీతము చెప్పాలి మీరు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణం. మరణం అంటే అర్థం ఏంటి? ఏంటండి? చనిపోవడం. మరణం అంటే ఎడబాటు. సరి అయిన పదం మరణానికి ఎడబాటు. మరణములో 2 రకాలు. ఒకటి ఫస్ట్ ఏంటంటే మనిషి మరణించడం ద్వారా, అంటే
ఆత్మ దేహము నుండి ఎడబాయుట. ఈ దేహాన్ని ఏం చేస్తున్నాం? పాతి పెట్టేస్తున్నాం. ఈ ఆత్మ ఎవరి దగ్గర పోతుంది? దేవుని దగ్గర పోతుంది. 2, మనిషి బ్రతికే ఉంటాడు కానీ దేవుని నుండి ఎడబాటు. ఎవరి నుండి ఎడబాటు? దేవుని నుండి ఎడబాటు. మనిషి ఉంటాడు కానీ దేవునికి దూరంగా ఉంటాడు. అర్థమవుతుంది? అంటున్నాడు అవ్వాదముతో ఏమన్నాడు దేవుడు? ఈ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నాడు. అన్నాడా లేదా? అంటే వీళ్ళు చచ్చిపోయారా బతికారా? వీళ్ళు చెప్పాలి. మీరు చచ్చిపోయారా బతుకున్నారా? వీళ్ళు బతికే ఉన్నారు కానీ చెప్పాలి. బతికే ఉన్నారు కానీ చచ్చిపోయారు ఆత్మ సంబంధంగా. అంటే అర్థమేంటి? దేవుడు వారిని విడిచిపెట్టాడు. అర్థమైందా? అన్నాడు జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే. అంటే ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. నువ్వు రక్షించబడిన నాటి నుంచి ఈ దేవునికి ఇవ్వకుండా ఏ నాటి నుంచి అయితే నువ్వు ఆగిపోయావో ఆ రోజు నుంచి దేవుడు నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు. అర్థమైంది నేను చెప్పిన మాట? ఆజ్ఞను ఇవ్వలేదంటే అర్థమేంటి? ఇవ్వలేదంటే అర్థమేంటి? ఆజ్ఞను అతిక్రమించాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతము మరణం. మరణం అంటే ఏం చెప్పాను నేను? ఎడబాటు. దేవుని నుండి నీకు విడుదల. అంటే దేవుడు నీకు దూరం అయిపోయాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టాడు, నీ పిల్లని విడిచిపెట్టాడు. ఏదో బతుకుతున్నావు కానీ శాంతి లేకుండా బ్రతుకుతున్నావు, నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావు, సమాధానం లేకుండా బ్రతుకుతున్నావు, ఐశ్వర్యము కళ్ళ ముందు కనబడుతున్నా కానీ తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నావు. ఈ రోజున దేవుడు నీ కుటుంబాన్ని విడిచిపెట్టాడు. తల్లి, రక్షించబడిన నాటి నుంచి నువ్వు దేవునికి ఎన్ని సంవత్సరాలుగా ఇవ్వడం మానేసావో అప్పటి నుండి కూడా ఆత్మ సంబంధంగా చచ్చిపోయిన విశ్వాసవు. నువ్వు చచ్చిపోయావు ఆత్మ సంబంధంగా. అంటున్నాడు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. ఏదో అయిపోయారట? అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయారట. అంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. పాపం వల్ల నువ్వు ఆత్మ సంబంధంగా ఏమైపోయినావు? చచ్చిన స్థితిలో ఉన్నావు. చచ్చినోడి మీద రాయేసిన వాడు కదలడు, తిట్టినా కదలడు. మళ్ళీ చెప్తున్నాను, చచ్చినోడి మీద ఎవరో దుర్మార్గుడు అంటే ఏమైనా కలుగుతాడా? కాలుతో తంతాడా? తన్నడు. ఎలా ఉన్నారంటే ఆత్మ సంబంధంగా చచ్చిపోయిన విశ్వాసికి ఎన్ని మర్మాలు చెప్పినా చెప్తారులే అంటది. ఏంట్రా? ఈ రోజున నీవు మరలా దేవుని దగ్గర సరి చేసుకుని నువ్వు మరలా ఆశీర్వదించబడడానికి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి? ఎన్నో ప్రసంగాలు మీరు వింటే వినొచ్చు కానీ ఎందుకో నేను చెప్పాలనుకున్న వాక్య సందేశం వేరు. ఈరోజు ఎందుకు ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మా ముగించేస్తున్నా తల్లి, గంట అన్నారని ఆలోచిస్తున్నారా పైకి? నాకు ఇంకా ఉంది, ఒక 5 నిమిషాలు ముగించేస్తున్నా. ఆగుతారా? అయిపోయింది టైం. గంటన్నారా కదా అన్నారు మీరు? గంటన్నారా కదని అన్నారు. మాట్లాడతారా? చూసారండి ఇలా? అమ్మా గంటన్నారని ఆగుతారన్నారు. ఓకే, నా మాట మీద నేనే మాట్లాడతాను. లాస్ట్ మాట ముగించేస్తున్నాను. మలాకి రాసిన గ్రంథంలో, అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. పేతురు నీ భూమి వేళలో దాచుకుని సాతాను ఎందుకు? చాలు, మనం ఇవ్వకపోవడం వల్ల ఎవరిని మోసం చేస్తున్నాం? అమ్మా ముగించేశాను, చెప్పండి. 3వ మాట చెప్పండి. ఎవరిని మోసం చేస్తున్నాం మనం? దేవునినే మోసం చేస్తున్నాం, పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నాం అంట. ఫస్ట్ విషయం ఏంటంటే శాపగ్రస్తులంగా మార్చబడతాం. మన కళ్ళ ముందు ఉన్నదాన్ని మనం అనుభవించలేం. 2, ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళం అవుతున్నాం. అంటే ఆత్మ సంబంధంగా చచ్చిపోయిన స్థితిలో బ్రతకవలసిన పరిస్థితి వస్తుంది. దేవుడు మనల్ని విడిచిపెడుతున్నాడు. 3, ఎవరిని ప్రతిసారి కూడా ఎవరిని మోసం చేస్తున్నావంటే పరిశుద్ధాత్మను మోసపరుస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తూ బ్రతుకుతావు, దేవుని దుఃఖపరుస్తావు? ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు నీ కుటుంబము దీవెనకరంగా మార్చుకోవాలి అంటే ఎంతవరకు నువ్వు దేవునికి ఇవ్వకుండా ఉన్నటువంటి నీవు ఈ రోజున మనసు విప్పి దేవునితో నువ్వు మాట్లాడి స్థలం నుంచి నువ్వు వెళితే
నీ శాపము కొట్టివేయబడి శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. మోకరించండి. అందరూ లేచి నిలబడని ప్రార్థన చేసుకుందాం. అయిపోయింది. అందరూ లేచి నిలబడండి. నా మాటల తర్వాత ప్రార్థనలో నా మాటలు వినండి. అందరికి ప్రార్థన చేయకండి, ఎవరు నా మాటలు వినండి. మొట్టమొదట అందరూ కళ్ళు మూసుకోండి. ఇచ్చావా? ఏంటిది ఎక్కడ చేశారా? నువ్వు యూట్యూబ్లో కూడా అట్టు కదండి. అందరు లేచినబడని ప్రార్థన చేసుకుందాం. అమ్మ కళ్ళు మూయండి అందరూ. నేను చెప్పే మాటలు వినండి, తర్వాత సంగతి చూద్దాం. ఇప్పుడు నేను ఏం చెప్తానో ఒక మాట విని ఒక సమర్పణతో ఈ స్థలం నుంచి మీరు వెళ్ళాలి. నిజంగా ఈ రోజు నుంచే నీ జీవితంలో ఒక కొత్త మార్పు నీ ఇంట్లో రాబోతుంది. ఉన్న ఆటంకాలన్నీ కూడా ఈ రోజు నుంచి తొలగించబోతున్నాడు ఆయన. అందరు కళ్ళు మూసుకుందాం, నా మాటలు విందాం. ఎవరు మాట్లాడకండి, ఇలా వినండి. ఈ రోజు నుంచి నేను దేవునికి ఇవ్వడం నేను మొదలు పెడతాను. నేను ఎంతకాలం వాక్యం సరిగ్గా తెలియక నేను తప్పు చేశాను. యథార్థంగా నీ ఒప్పుకొని నీ కుడి హస్తం పైకెత్తు, నేను ప్రార్థన చేస్తాను. సేవకుడైనా సంఘ సభ్యులైనా నువ్వు దేవుని దగ్గర కరెక్ట్గా నువ్వు ఒప్పుకుంటే, నువ్వు సరి చేసుకుని స్థలం నుంచి వెళితే 100కి 100% నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆయన నీ శాపం కొట్టివేయబోతున్నాడు. ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే కుడి హస్తం ఎత్తారో ప్రార్థిస్తున్నాను. దేవా నీ కొందనాలు. అనేక మంది బిడ్డలు ప్రభువా నీ వాక్యానికి లోబడి, నీ మాటలకు లోబడి నాయనా శాపము నుండి ఆశీర్వాదానికి రావాలని ఇష్టపడుతున్నారు. నాయన సాతాను వారి జీవితాన్ని ప్రేరేపించి నాయన నీకు ఇవ్వలేని పరిస్థితుల్లో బ్రతికిన బిడ్డలను ఇదేనా వాక్యం ద్వారా మీరు సంధించినందుకు నీకు స్తోత్ర. నీ వాక్యం ద్వారా వారి హృదయాలు తెరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వెత్తబడిన ప్రతి హస్తాన్ని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి తీర్మానం మీ నామములో స్థిరపరచబడును గాక. దేవునికి వారి మీద ఉన్నటువంటి ప్రతి శాపము యేసు నామములో కొట్టివేయబడును గాక. ఆశీర్వాదకరంగా మార్చండి. వారి బిడ్డలను, వారి కుటుంబాన్ని, వారి ఇచ్చినటువంటి సమస్తము దీవెనకరంగా మార్చమని, సేవకుని కుటుంబాన్ని కూడా దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ఇలా చాలా సంతోషదాయకము, అద్భుతమైన మాటలు మనం విన్నాము. మన ఆశీర్వాదం కొరకు, మన దీవుని కొరకు, మన క్షేమము కొరకు మరి చాలా విలువైన మాటలు, మరి అద్భుతమైన మాటలు అందించిన దేవుని దాసులు మరి యేషబు గారికి మా మినిస్ట్రీ, మరి జేజే మినిస్ట్రీ పక్షముగా, సేవకుల పక్షముగా, మరి మన సంఘాల పక్షముగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహింపరుచుకున్నాం. థ్యాంక్ యూ. సమయంలో అందరూ కూడా ప్రార్థన చేద్దాం. అందరూ ఎవ్వరూ కూడా కిందకి వెళ్ళొద్దు. అందరికీ భోజనాలు, మా ప్రేమ ఇందులు మీరు అందరూ మరి పాలు పంచుకొని వెళ్ళాలి. మన దేశము క్షేమము కొరకు, ఆత్మల రక్షణ కొరకు, సేవకుల కొరకు, మరి విశ్వాసులు, వ్యాపారాలు, దీవుల కొరకు అందరూ కలిసి 2 చేతులు ఆకాశం వైపుకు చాపి ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభా మా భారతదేశమును మీరు ఆశీర్వదించండి దేవా, మీరు దీవించండి నాయన. ఇంతవరకు శ్రేష్టమైన మాటలు మేము ఉన్నాం ప్రభా. ఇదిగో నాయన ఏమీ లేని వరకు సమస్తము కలిగిన వారుగా ఇతరులకు దీవునికరంగా మమ్మల్ని ఆశీర్వదిస్తామని మీ దాసులను మరుగుపరిచి అద్భుతమైన మాటలు ప్రభా మీరు మాకు అందించారు ప్రభా. విన్న వాక్యమును మరధములో దాచుకుని ప్రభా ఈ భూమి మీద బ్రతికినంత కాలము బహుగా ఫలించి మీ నామమును మహింపరచువరకు అన్ని జనులకు సాక్షులుగా మమ్ములను, మా పిల్లలను, మా కుటుంబాలను, సంఘాలను ప్రభా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఎవరు సైలెంట్గా ఉండొద్దు ప్రభా. మా భారతదేశమును రక్షించండి దేవా. ఈ భూమి మీద సంఘాలను దీవించండి, సేవకులు వాడుకోండి, సువార్థకులు వాడుకోండి, విశ్వాసులు వారి వ్యాపారాలు, వారి చేతిపని వారి బిడ్డలను సమృద్ధిగా మీరు ఆశీర్వదించండి దేవా. అందరూ ప్రార్థన చేద్దాం. వ్యాధులతో, బాధలతో, దుఃఖముతో, కన్నీటితో, రుణాలతో, సమస్యలతో కలవరపడుతున్న ప్రతి హృదయమును ప్రభా, కృంగిపోయిన హృదయాలను అయా మీరు లేవనెత్తండి మా ప్రభా, లేవనెత్తండి దేవా. ఇదిగో ప్రభా హాస్పిటల్ రోగులు నాయన, పోలీస్ స్టేషన్ల బిడ్డలు, కోర్టు సమస్యల చేత, రకరకాల సమస్యల చేత బంధింపబడిన వారికి విడుదల 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 యేసు నామమును విడుదల అనుగ్రహింపబడును గాక.
ప్రభు మన ప్రార్థనలకు జయమిచ్చిన దేవుడికి చపర్లు కొడుతూ గట్టిగా చపర్లు కొడుతూ ప్రభు నామను మహింపరుచుకుందాము. హల్లెలూయా. అనాథాశ్రముల కొరకు ప్రార్థన చేద్దాం. వృద్ధులాశ్రములు నైనా వికలాంగులకు అనాథాశ్రములు ప్రభా ఈ భూమి మీద ఉన్న ప్రభా అనేకులు ప్రభా ఇదిగో నైనా ప్రభా వివాహం జరిపించండి. గర్భఫలం దేశండి. భార్యాభర్తలకు సమాధానం దేశండి. నైనా ప్రతి బిడ్డను ప్రతి కుటుంబమును నీ కృపలో బలపరచమని ఆశీర్వదించమని దీవించమని నీ మహిమైశ్వర్యంలో ప్రతి అవసరతను మీరు తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో మీ దాసులను ఇంతవరకు నిలబెట్టి అద్భుతమైన మాటలు మాతో అందరి క్షేమము అందరి ఆశీర్వాదము కొరకు సమృద్ధి కొరకు మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. క్రమశిక్షణతో కూడిన భక్తి ప్రభా నీ పిల్లలని మేమందరము నైనా జరిగించడానికి సహాయం ఇచ్చండి. ఒకవేళ లోపాలు ఏమి నుండి సరిదిద్దుడానికి సహాయం ఇచ్చండి ప్రభా. ఇదిగో రాలేని వారికి ఈ మాటలు అందింపబట్టడానికి సహాయం ఇచ్చండి. రాలేని వారిని వచ్చిన వారిని మా వీధి వారు గ్రామస్తులు దేశస్తులు అందరినీ నేను మీరు ఆశీర్వదించండి ప్రభా. ఎక్కడ చూసినా కరువులు యుద్ధాలు భూకంపాలు రోడ్డు ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు భయంకరమైన వ్యాధులు నైనా సునామీలు తుఫానులు రకరకాల ప్రభా నైనాకి హింసాఖండ ఆయా ప్రదేశాలు జరుగుతుంది ప్రభా. నైనా ఇదిగో మమ్మలను మా దేశాన్ని మా పట్ల మా బిడ్డలను క్షేమము గుంచో. ఈ దినం మిమ్మల్ని ఆరాధిస్తున్నామంటే మీ నామమును మహింపరుస్తున్నామంటే నీ పాదాల యొద్ద మేము కూర్చున్నామంటే అద్భుతమైన మాటలు మేము వింటున్నామంటే ప్రభా ఇది కేవలం నీ కృప ప్రభా. మీ కృప మా పట్ల హెచ్చుగా మీరు అనుగ్రహించారు ప్రభా. ఆయా ఏమిచ్చి నీ రుణం మేము తీర్చగలదమయ్యా. ఇదిగో ఇక్కడ సేవకులందరూ మీరు ఆశీర్వదించండి. ఇదిగో రేపు ఈరుడు జరుగుతున్న ఈ సభను బహుగా మీరు ఆశీర్వదించమని సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థించిన వారిని సహకరించమని ప్రోత్సహించిన వారిని నాయన ఈ యొక్క సభల్లో నాయన ఎవరైతే ఏ విధముగా అయితే ప్రభ మీరు వాడుకున్నారో రెట్టింపు ఆశీర్వాదాలు రెట్టింపు దీవెనలు వారికి అనుగ్రహించమని ప్రభు మనం అందరూ ప్రార్థన ఆలకించి విజయం ఇచ్చిన దేవునికి చపరలు కొడదాం. గట్టిగా చపరలు కొడదాం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని దాసులు మరి రవికుమార్ అయ్యారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రార్థనలు మనల్ని నడిపిస్తారు. ఆశీర్వాదం తీసుకుని మన గృహాలకి వారి ప్రేమ ఇందులో పాల్పంచుకొని మన గృహాలకి మనం వెళ్దాం. మరి రేపు ఎల్లుండు మరి ఈ దినము అద్భుతమైన వాతావరణం ప్రభు మనకు అనుగ్రహించున్నారు. రేపు ఎల్లుండు కూడా మంచి వాతావరణం కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఘనమైన దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు డేవిడ్ పాల్ గారు ప్రతి సంవత్సరం నాయన భారముతో ప్రయాసతో ఈ ప్రాంతీయ ప్రజలు రక్షింపబడాలని సంఘం ఉజ్జీవింపబడాలని రక్షణ కార్యాలు జరగాలని అయ్యా ఎన్ని సమస్యలు ఎన్ని బాధలున్నా నీ పనిని ఎంతో నమ్మకంతో చేస్తూ ప్రతి సంవత్సరం అయ్యా పెడుతున్న ఈ సభల ద్వారా ఈ ప్రాంతీయ ప్రజల్ని మీరు ఆశీర్వదిస్తూ సంఘాన్ని ఉజ్జీవపరుస్తూ వస్తున్నందుకు వందనాలు. ఈ సభలు ఈ మొదటి రాత్రి నీ దాసులు నిలబెట్టిన ఆయన నీ మాటలు ఇక్కడున్న ప్రతి ఒక్కరితోనూ నువ్వు మాట్లాడావు. మా పితరులు అయ్యా ఆశీర్వదింపబడడానికి కారణం నీకిచ్చి దీవించబడ్డారయ్యా. అయ్యా ప్రభువా ఇవ్వకుండా ఎవరు దీవించబడరయ్యా. ఇచ్చిన వారిని అంచులంచులుగా దీవించే దేవుడు నా ప్రభు. అనేక మంది బిడ్డలు ఇక్కడ మందిరానికి వస్తున్నారు కానీ ఆశీర్వాదమునకు వారసులు అవ్వట్లేదయ్యా. అనేక మంది అప్పుల్లోనూ రకరకాల సమస్యల్లోనూ కృంగిపోవడానికి గల కారణాలు ఏంటో నీ సేవకుడు నోటంట ఈ రాత్రి సూటిగా మాట్లాడవయ్యా. మా లోపాలన్నీ కూడా ఎత్తు చూపించావు నాయన. ఈ మొదట సభలో నీ పిల్లలు నాయన వాటిని సరిచేసుకొని అయ్యా వారు చేస్తున్నటువంటి తప్పిదములన్నీ కూడా ఒప్పుకొని ఈ రాత్రి నువ్వు మాట్లాడిన ప్రతి వాక్కు వారి ముందు పెట్టావు నాయన. అయ్యా వారి హృదయాల్లో మీరు వెళ్ళి అల్లాడండి ప్రభువా. అయ్యా నా తండ్రి అయ్యో శపితమైనటువంటి ప్రజలుగా మేము మారిపోవడానికి గల కారణం నీకు ఇవ్వకే నాయనా. నీకు తీసినటువంటి అర్పణలు మేము తినేస్తున్నామయ్యా. నీకు ఇవ్వవలసిన అర్పణలు మేము వెనక్కలాగేస్తున్నామయ్యా. అందుకనే శాపగ్రస్తమైనటువంటి స్థితిలో మేము ఉన్నాం.
ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో మేము కృంగిపోతున్నామయ్యా. ఈ రాత్రి అయ్యా మా అందరితో మీరు మాట్లాడారు. ఇక్కడ సేవకులుగా ఉన్నాం, విశ్వాసులుగా ఉన్నాం అయ్యా. ప్రభు సేవలో ఫలించకపోవడం గల కారణం అయ్యా, విశ్వాసులుగా కుటుంబంలో ఆశీర్వాదాలు చూడకపోవడం కారణాలు ఈ రాత్రి నాయన ఆ మాటలు నీ సేవకుడు రాసినవి కాదు నాయన, అవి నువ్వు రాసిన మాటలు ప్రభువా. భూమి ఆకాశం మారినా నీ మాటలు మారవు నా తండ్రి. ఏది మారినా నీ మాట మారదు కదయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మాట తప్పని దేవుడు అయ్యా. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఈ రాత్రి నీ వాక్కును మాకందరికి అనుగ్రహించావు అయ్యా. నీకు ఇచ్చుటలో వెనకాడకుండా అయ్యా ప్రభు నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. చక్కటి వర్తమానం అందించిన నీ దాసులు, వారి పరిచర్య, వారి కుటుంబాలను దీవించండి అయ్యా. ఇక్కడున్న ప్రతి సేవకులు వారి పరిచర్యలను ఆశీర్వదించండి. కుడి ఉన్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే రేపు ఎల్లుండి జరుగుతున్న ఈ సభలో నీ చేతులకు అప్పగిస్తూ సంఘానికి కావలసిన వర్తమానాల ద్వారా పురుకొలిపి బలపరిచి రక్షణ కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసు శక్తిగల నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చేతులు ఆకాశం వైపు చాపి చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరచుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మైన పిల్లలైన మనకును, ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును, సకల కోట్ల ప్రజలకును, ఈ క్రైస్తవ స్వార్థ పండుగలు, కార్యక్రమాలు, ఈ సభలకును, ప్రార్థించిన బిడలకును, పాల్పంచుకున్న బిడలకును, దైవ వర్తమానం అందించిన ప్రియ దాసుడు జోసఫ్ గారికి, అలాగే మనకును, రేపు ఎల్లుండి జరుగుతున్న ఈ యొక్క మహాసభలకును ఆయన కృపా కనికరము, కాపుదల, ప్రసన్నత, ఆయన ఆశీస్సులు, ఆశీర్వాదాలు, ఆయన ఉన్నతమైన దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అనుగ్రహించి నడిపించును గాక. అందరూ చెప్తారు నడిపించును గాక. సంఘమైన మహిమతో నింపబడును గాక. నూతన ఆత్మలతో నింపబడును గాక. శావుకులను వారి బిడ్డలను వారికి అప్పగించిన పరిచయం నూరింతులు వెయ్యింతులుగా ప్రభువు ఆశీర్వదించును గాక. విశ్వాసులు వారి వ్యాపారాలను, వారి చేతి పడిన వారి కుటుంబములను బహుగా దేవుడు ఆశీర్వదించును గాక. మన వీధి వారు గ్రామస్తులందరినీ రక్షణ వెలుగుతో నింపును గాక. మన భారతదేశమునైన రాకకు సిద్ధపరచబడును గాక. అందరిని ఆశీర్వదించును గాక. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, వారు గాయములన్నీయు బాగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి చేయుటయే మంచిది. యేసు రక్తమేజ్, ప్రభు రక్తమేజ్, ప్రభు రక్తం సంపూర్ణుని విషయం అపవాదు క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. క్రీస్తు మహారాజుకే, రానే ఉన్నారా రాజుకే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్.